నేను కూడా ఈ పొజిషన్ లో ఉన్నానంటే వారి యొక్క గొప్పతనం తెలుసుకొని ఈ రోజు నేను ప్రెస్టేజ్ లో స్టార్ట్ చేయడం జాబ్ ను కూడా రిజైన్ చేసి సార్ యొక్క అడుగుజాడలో మన మెంటర్ బ్రహ్మి సార్, కిరణ్ సార్, సురేష్ సార్ అడుగుజాడలో వెళ్ళడం అనేది తెలుసుకున్నాను. ఆ ఆ యొక్క సార్ కి ఇంకా ఎందుకంటే చాలా బిజీ ఉంటారు. అయినా కానీ ఒక మనం కాదు, మనతో పాటు టీం ఒక్కరు సక్సెస్ అవ్వాలి, హోమ్ మీటింగ్ ఎలా ఇవ్వాలని తెలుసుకోవాలని చెప్పి సార్ ఈ రోజు మనకి గ్రేట్ సెషన్ ఇవ్వబోతున్నారు. సార్ని ఇన్వైట్ చేసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్, కిరణ్ కుమార్ సార్. వెల్కమ్ టు జూమ్ సార్. కిరణ్ కుమార్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు జూమ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్ ఒకసారి. కిరణ్ కుమార్ సార్, గుడ్ మార్నింగ్ సార్. Yes, yes, Ram Kumar, sir. Good morning. గుడ్ మార్నింగ్ Sir, సార్. voice ఉగాది Ram, sir. శుభాకాంక్షలు సార్. తెలుగు Proper తెలుగు Natla. సంవత్సరాది శుభాకాంక్షలు సార్. Wish the ఫస్ట్ same, ఆఫ్ sir. ఆల్ Ram Kumar, sir. Good morning. Wish the same. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ మాకు Sir, అడగగానే జూమ్ చెప్పండి ఇచ్చినందుకు sir. కృతజ్ఞతలు సార్. మీరు బిజీ షెడ్యూల్లో ఉండి కూడా ఆ, మనమే కాదు, మనతో పాటు టీం అందరు కూడా ఆ హోమ్ మీటింగ్ ఇవ్వాలి, ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని చెప్పి మాకు ఈ సెషన్ ఇస్తున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ రోజు కూడా ఫస్ట్ టైం 80 మెంబర్స్ అయ్యారు సార్, 550 లోపే. అది కూడా ఇంకా చాలా హ్యాపీగా ఉంది సార్. మీ సెషన్ అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. స్టార్ట్ చేద్దాం సార్. 5:47 అయింది. Okay, sir. Continue, sir. Start చేద్దాం. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. వాయిస్ స్లోగా ఉందా ఎట్లా శ్రవణ్ సార్? క్లారిటీ సార్, వాయిస్ క్లారిటీ సార్, క్లియర్ సార్. క్లారిటీయా? ఓకే. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. అందరికి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ అండ్ మేడమ్స్. ఈ జూమ్ సెక్షన్ అటెండ్ అయిన 80 మెంబర్స్, ప్రజెంట్ 80 మెంబర్స్ అటెండ్ ఉన్నారు. ఈ 80 మెంబర్స్ కూడా ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఏదో తెలుసుకోవాలి, ప్రతిదీ మనం జూమ్ మీటింగ్ లో ఉంటే కొంత నాలెడ్జ్ వస్తుంది అన్న కాన్సెప్ట్ తోటి మనందరం కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ముందుగా అందరికి కూడా థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్. ఇంకోటి ఏంటంటే ప్లస్ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది ఫెస్టివల్ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. ఈ జూమ్ లో మాట్లాడేదానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి ఫస్ట్ మన గౌతమ్ బాలి సార్ గారికి, తర్వాత మన ఎంఎస్ అసోసియేషన్ లో ఉన్నందుకు, ఎంఎస్ఆర్ గారి విలువలు నింపుకున్నందుకు ఎంఎస్ఆర్ గురువు గారికి నా పాదాభివందనములు. అదే విధంగా నాకు ఈ వెస్టేజ్ లో అవకాశం ఇచ్చినటువంటి ద గ్రేట్ లీడర్, ఈ కొండేపి వెస్టేజ్ లీడర్స్ లో సెకండ్ లెవెల్లో ఇన్కమ్ తీసుకున్నటువంటి గ్రేట్ లీడర్ బ్రహ్మి సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ జూమ్ మనందరం కూడా ప్రతి పేద బిడ్డ మాట్లాడేదానికి అర్హత. ఒకప్పుడు 500 మంది జూమ్ లో ఉంటే ఎవరికి మాట్లాడే రైట్స్ అవకాశం లేకుండా పోయింది. సో అలాంటి అవకాశం ప్రతి ఒక్కరు మనం అందరం కూడా నేర్చుకోవాలి, మాట్లాడాలి అని చెప్పి అవకాశం ఇచ్చినటువంటి ద గ్రేట్ లీడర్ రంగారావు సారు, మన గవర్నమెంట్ ఎంప్లాయ్ సుశీల శ్రీనివాసరావు సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు సార్. మీరు ఈ రోజు కానీ సపరేట్ ఇనిషియల్ కానీ తీసుకోకపోయినట్టయితే ప్రతి ఒక్కరం కూడా ఆ మడుగులోనే ఉండి నాలెడ్జ్ లేక ఇబ్బంది పడుతూ ఉండేది. మీరు ఎప్పుడైతే ఇండివిజువల్ గా ఎస్ మన వాళ్ళందరూ మాట్లాడాలి, మన వాళ్ళందరికీ నాలెడ్జ్ రావాలి, మన వాళ్ళందరూ ధైర్యంగా మాట్లాడాలి, సపరేట్ గా మనకంటూ ఒక జూమ్ కావాలని ఎప్పుడైతే ఒక ఇనిషియేటివ్ తీసుకొని సపరేట్ అట్లా అయ్యామో, ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా మాట్లాడేదానికి అవకాశం ఇచ్చినందుకు హార్ట్లీ థ్యాంక్స్ఫుల్ టు యూ బోత్ మెంబర్స్ సార్. సో అట్లాగే శ్రవణ్ కుమార్ ద గ్రేట్ లీడర్. సో అందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అండి. జూమ్ లో ఉన్న వాళ్ళందరికి కూడా ఉగాది సంవత్సరం శుభాకాంక్షలు. సో ఒక 5 minutes జస్ట్ నా గురించి చెప్తాను సార్. నా పేరు కిరణ్ కుమార్, నాది చోడవరం, కొండేపు మండలం, ప్రకాశం జిల్లా. నేను చదువుకున్నది వచ్చేసి బీకామ్, బిఏ. బీకామ్ వచ్చేసి
10th క్లాస్ దాకా వెలిగొండలో చదివానండి. 10వ తరగతి దాకా ప్రకాశం జిల్లా వెలిగొండలో చదివాను. అప్పటిదాకా కూడా రంగారావు సారు, అనుష రంగారావు సార్ నా క్లాస్మేట్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ అర్ధవీడు, ప్రకాశం జిల్లా బార్డర్లో పాపినేనిపల్లి దగ్గర అర్ధవీడు అనే మండలం ఉంది. అర్ధవీడు మండలంలో కూడా గురుకుల పాఠశాల. సో ఆ గురుకుల పాఠశాలలో కూడా నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయడం జరిగింది. ఆ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ తిరుపతిలో జాయిన్ అవ్వటం జరిగింది. వెంకటేశ్వర విద్యాలయంలో, అక్కడ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ మళ్ళీ అగైన్ మా క్లాస్మేట్ 3 years జర్నీ అనుష రంగారావు సార్. సో అట్లా డిగ్రీ పోయింది. ఆ డిగ్రీలో 2 సబ్జెక్టులు ఉన్నప్పుడు అవి లైట్ తీసుకున్నాను. తర్వాత మళ్ళా అగైన్ ఏముందిలే లైట్ తీసుకొని మళ్ళా బి బిఏ కంప్లీట్ చేశాను. బిఏ కంప్లీట్ చేస్తేనే ఆ 2 కూడా రాశాను. సో ఇట్లా బీకామ్ బిఏ ఆ 2 కూడా వచ్చేసినాయి. సో ఆ విధంగా 2 డిగ్రీ పట్టాలు సాధించడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే నాకు ఆ డిగ్రీ అయిపోయిందో నేను బెంగళూరులో దాదాపు ఒక 5 years హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో టీమ్ లీడర్ గా బెంగళూరులో వర్క్ చేశాను. ఆ తదుపరి ఇంటికి రావటం, మ్యారేజ్ జరగటం. మ్యారేజ్ జరిగిన తర్వాత మా మేడం గారికి మ్యారేజ్ జరిగిన 2 months లోనే ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్ గా ఉద్యోగం రావటం. ఆ ఉద్యోగం వచ్చిన వెంటనే ఇక నేను బెంగళూరు వెళ్ళిపోకుండా ఇక్కడ ఏదో ఒకటి చూసుకోవాలన్న ఆలోచనతోటి మా మేడం గారికి ఫస్ట్ తొలి పోస్టింగ్ కనిగిరిలో ఇచ్చారు. కనిగిరిలో ఇచ్చినప్పుడు ఏదో ఒకటి వర్క్ నేర్చుకోవాలి కాబట్టి అక్కడ పని అయితే చేయలేను కాబట్టి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది కాబట్టి అక్కడ పోస్ట్ ఆఫీస్ లో చేసుకుంటూ అట్లా ఇట్లా చేశాను, వర్క్ చేసుకుంటూ. ఆ తర్వాత ఒంగోలు ట్రాన్స్ఫర్ అయింది. ఒంగోలు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఐడిబిఐ బ్యాంకు లో డెవలప్మెంట్ ఆఫీసర్ గా ఒంగోలులో చేశాను. కోటక్ మహేంద్ర బ్యాంక్ లో ఫైనాన్షియల్ గా దాంట్లో జాయింట్ లో చేశాను. సో ఇవన్నీ కూడా చేస్తూనే ఆ తర్వాత నాకు ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో అవకాశం రావటం. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో 2013లో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ గా జాయిన్ అయ్యాను. అక్కడ నుంచి 2016 కొండేపి ఎంపీడీ ఆఫీస్ లోకి అట్లా రిక్వెస్ట్ మీద మళ్ళా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ గానే కొండేపి ఎంపీడీ ఆఫీస్ కి రావడం జరిగింది. ఎందుకంటే ఇది మా మండలం కాబట్టి, దగ్గరగా ఉంటుంది కాబట్టి, కందుకూరు అనేది కొంచెం లాంగ్ కాబట్టి వెళ్ళటం రావటం ఇబ్బందిగా ఉందని చెప్పి అవుట్ సోర్సింగ్ శాలరీస్ తక్కువ కాబట్టి ఆ రోజుల్లో 2013లో 9,000 ఇచ్చేవాళ్ళు సార్. నెక్స్ట్ అట్లా 2016లో కొండేపి ఎంపీడీ ఆఫీస్ కి మన మండల లెవెల్ కంప్యూటర్ ఆపరేటర్ గా రావడం జరిగింది. ఆ విధంగా కంటిన్యూ చేస్తూ ఉన్నాను. నా 2025 ఆగస్టు వరకు కూడా చేస్తున్నాను నేను కొండేపి ఎంపీడీ ఆఫీస్ లో. అంటే దాదాపు 13 సంవత్సరాల నా సర్వీసు. స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు 9,000, ఈ లాస్ట్ హైయెస్ట్ గా తీసుకున్నది 20,000 రూపాయలు. మరి ఇంత ఇంత క్వాలిఫికేషన్ ఉన్న నేను ఒక్క అవకాశం లేక మా మేడం గారికి చిన్న ఉద్యోగం ఒకటి ఉందన్న కారణంతో నేను అటు బయటకు పోలేక, పిల్లలని ఎడ్యుకేషన్ పరంగా ఎటు బయటకు పోలేక ఈ ఉన్న అవుట్ సోర్సింగ్ వ్యవస్థలోనే 13 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తుంటే శాలరీస్ అట్లా 1,000 2,000 సంవత్సరానికి అట్లా 5 years అట్లా పెంచుతున్నారే కానీ ఆ 9,000 నుంచి 20,000 రూపాయలు తీసుకునే టయానికి దాదాపు 13 సంవత్సరాల నా కెరీర్ వేస్ట్ అయిపోయింది. సో ఏనాడు కూడా రెగ్యులర్ గా ప్రతి నెల అకౌంట్ లో పడిన దాఖలు లేవు. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా 3 months కో 4 months కో 5 months కో ఫండ్స్ వచ్చినా గానీ, గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వచ్చినా గానీ మళ్ళీ అక్కడ గవర్నమెంట్ మన ప్రకాశం డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్ లెవెల్లో కొంత అమౌంట్ ఆపటాలు, ఇట్లా ఎన్నో ఇబ్బందులు గురయ్యాను. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా చాలా సఫర్ అయిపోయాను. సో మా మేడం గారికి వచ్చే శాలరీ తక్కువ. అట్లా వాళ్ళకి స్టార్టింగ్ 6,500 ఇచ్చారు. 2011లో 6,500కి జాయిన్ అయ్యారు. ఇప్పుడు స్టిల్ 50,000 తీసుకుంటున్నారు. చూడండి లీడర్స్, 2011లో జాయిన్ అయిన వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా ఈ రోజు 50,000 డ్రా చేస్తున్నారు. సో అట్లా అమౌంట్ వాళ్ళ పరిస్థితి అది. బట్ నేనైతే చేస్తున్నాను కానీ సరిగా సఫిషియెంట్ గా ప్రతి నెల అమౌంట్ తీసుకోలేకపోతున్నాను. అలాంటి పరిస్థితుల్లో నాకు ఏదన్నా ఒక ఉపాధి అవకాశం దొరికితే బాగుండు, అదనపు ఇన్కమ్ కావాలి, దొరికితే సోర్స్ దొరికితే బాగుండు అని అనుకున్న పరిస్థితుల్లో ఎల్ఐసి ఒక
అదొక అదృష్టంగా దొరికింది. ఈ వెస్టేజ్ రాకముందు ఎల్ఐసి కూడా నాకు ఒక అదృష్టంగా దొరికింది. ఎందుకంటే నా డెవలప్మెంట్ ఆఫీసర్ నా కాడికే వచ్చి అతనే ఫీజు కట్టి కిరణ్ గారు మీ గురించి బాగా చెప్పారు, ఒకసారి నేనే ఎగ్జామ్ కి అప్లై చేస్తాను మీరు రాయండి అన్నప్పుడు వాళ్ళకి పాలసీలు కూడా మేనేజర్ కూడా ఎక్సలెంట్ గా చేస్తున్నారనే విధంగా నేను పర్ఫామ్ చేస్తున్నాను ఎల్ఐసిలో కూడా. సో అట్లా ఎల్ఐసియే ఒక అదనపు ఇన్కమ్, ఒక 2 years జనరేషన్ ప్లాన్ అని అనుకొని నేను దాన్ని గట్టిగా పట్టుకొని ఒక మా డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ ఎవరికి మాట రాకుండా మంచి మంచి పాలసీలు ఇవ్వటం ఆ విధంగా చేస్తున్నాను. సో అప్పుడు ఒక రకంగా నాకంటూ ఒక బ్యాలెన్స్, ఏదైనా ఖర్చులకు కానీ బండాయిలకు కానీ ఇట్లా సైడ్ అదనంగా నాకు రావటం స్టార్ట్ అయింది. సో అప్పుడు నేను ఎస్ మన ఈ ఆఫీసులో ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి తోడుగా జస్ట్ ఇది ఒక పార్ట్ టైం గా దొరికింది. సో ఐఎమ్ సో హ్యాపీ. కొంత రకంగా బెటర్ అని అనుకున్న సమయంలో ద గ్రేట్ లీడర్, మై మెంటర్ అండ్ బ్రహ్మేశ్ సార్ నాకు దీని గురించి ఒక 3 నెలల నుంచి దీని కిరణ్ సార్ ఒక మీటింగ్ ముందరా అంటే నేను బిలీవ్ చేయలేదు సార్. బిలీవ్ చేయకుండా నాకు అసలు టైం లేదు సార్ నేను రాలేను అది ఇది అని అనుకున్న సమయంలో ఒకే తర్వాత 3 నెలల తర్వాత ఒక ఆధార్ కార్డు ఇచ్చి జాయిన్ అవ్వచ్చు కదా అని అన్నప్పుడు ఒక ఆధార్ కార్డు ఇచ్చాను, ఒక నెంబర్ ఇచ్చాడు. ఆ నెంబర్ ఇచ్చిన తర్వాత గ్రూప్ లో యాడ్ చేశాడు. సో గ్రూప్ లో యాడ్ చేసాడే కానీ ఇదేం సార్ అని కూడా నేను అడగలేదు. సో అట్లా నేను అన్ని మా కలెక్టర్ ఆఫీస్ గ్రూపు ప్లస్ ఈ సార్ యాడ్ చేసిన కొండే గ్రూప్ లో జాయిన్ చేశారు. ఈ రెండు అబ్జర్వ్ చేసుకుంటున్న ప్రక్రియలో సెకండ్ సాటర్డే హాలిడే రావటం వల్ల ద గ్రేట్ లీడర్ సుబ్బయ్య శెట్టి సార్ 48 లక్షలు డ్రా చేస్తున్నాడు నెలకి, రేపు మీటింగ్ ఉంది ఒంగోలులో అని పోస్ట్ ఒకటి వేయడం జరిగింది. ఆ పోస్ట్ వేసినప్పుడు సరే ఎట్లా మనం ఖాళీగా ఉన్నాం కదా, ఇన్నాళ్ళు పిలిస్తే పోలేదు, సరే ఒక్క మీటింగ్కి వెళ్దాము అసలు ఏందో తెలుసుకుందాము అని చెప్పి సార్ కాల్ చేయడం జరిగింది. సార్ రిసీవ్ చేసుకోవటం, ఆ మీటింగ్ వెళ్ళినప్పుడు ఒక 500 మంది రావటం, 500 మందిలో దాదాపు 350 మెంబర్స్ లేడీస్ ఉన్నారు. సో అట్లా మీటింగ్కి వెళ్ళినప్పుడు నాకు తెలిసిన వాళ్ళే దాదాపు 10 మంది స్టేజ్ మీద ఎక్కి నాకు 60,000 వస్తున్నాయి, నాకు 70,000 వస్తున్నాయి, ఇప్పుడు బ్రహ్మే సార్ కూడా నాకు 43,000 వస్తున్నాయి, సురేష్ సార్ నాకు 60,000 వస్తున్నాయి. అట్లా వీళ్ళందరూ చెప్పసాగినాక నాకు వీళ్ళందరూ తెలుసు కొండే పరిధిలో. మరి వీళ్ళందరూ కూడా ఇంత అమౌంట్ డ్రా చేస్తున్నారు బట్ మనకి ఎప్పుడు చెప్పలేదు అని నాకు ఆశ్చర్యానికి గురయ్యి నేను కూడా కొండకి వచ్చి ఆ ఒక్క మీటింగ్ తో డిసైడ్ అయ్యాను సార్, ఎస్ ఇది కూడా నేను తెలుసుకోవాలి. ఇంతమంది టైలరింగ్ వాళ్ళు కానీ ఇంట్లో హౌస్ వైఫ్స్ కానీ ఈ రకంగా ఇంత ఇన్కమ్ తీసుకుంటున్నారు. లాస్ట్ లో మన ఎంఎస్ఆర్ గురువు గారు దాదాపు అప్పుడు 16 లక్షలు ఏమో చెప్పున్నారు పర్ మంత్. సో అంతంత ఇన్కమ్ చెప్పారు సుబ్బయ్య శెట్టి గురువు గారు 48 లక్షలు. మరి ఇంతంత డ్రా చేసుకుంటూ నా కళ్ళ ముందు నాకు తెలిసిన వాళ్ళే ఈ రకంగా ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు. బట్ ఎంత చదివి ఈ మండల యాప్స్ లో 4-5 నెలలకు వచ్చే శాలరీస్ కోసం ఇంత ఎదురు చూస్తున్నాను. మరి ఒక్క అవకాశం ఇచ్చారు దేవుడు, దీన్ని ఏందో తెలుసుకోవాలని చెప్పి ఆ ఒక్క మీటింగ్ లో డిసైడ్ అయ్యాను సార్. నేను డిసైడ్ అయ్యి వచ్చి మన కొండేపు వచ్చి బ్రహ్మేశ్వర్ గారిని సార్ ఇది ఎలా చేయాలి ఏందని అంటే, సారు ఏం లేదు సార్, మీ పైన వాళ్ళు ఏం చేశారు మీరు అదే చేయండి, సొంతగా రాజ్యాంగాలు ఏం లేదు దీంట్లో, మేమందరం కూడా ఎలా చేసామో సేమ్ నువ్వు కూడా అలా చెయ్యి, కొత్తగా మీరు మైండ్ టెన్షన్ కూడా అవసరం లేదు, మీకున్న ఫ్రీ టైంలో ఒక 2 hours దీన్ని గట్టిగా ఫోకస్ చేస్తే చాలన్నారు. సో ఎప్పుడైతే దాని గురించి ఒక క్లారిటీ ఇచ్చారో నాకు, వెంటనే నేను హోమ్ మీటింగ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. హోమ్ మీటింగ్స్ అంటే నాకు తెలీదు, నాకు చెప్పని రాదు కాబట్టి ప్రతిరోజు ఎవరో ఒకరికి చెప్పడానికి బ్రహ్మేశ్వరిని తీసుకెళ్లేవాడిని. తొలిసారిగా నేను నేను ఐడి తీసుకున్న వెంటనే తొలిసారిగా శ్రావణ్ కుమార్ సార్ చెప్పడం జరిగింది. శ్రావణ్ కుమార్ సార్ గొప్ప ఆపర్చునిటీ ఉంది, ఒకసారి మనం ఇట్లా ఇది ఉందాము అని అంటే, సరే ఓకే ఒకసారి నేను ఎంగనపాలెంలో మా అత్తగారింటి దగ్గర మీటింగ్ పెట్టిస్తాను, మీ సార్ ఎవరో పిలువు అని అంటే నేను వెంటనే బ్రహ్మేశ్ సార్ని పిలిచి వెంగనపాలెంలో మీటింగ్ పెట్టేయటం, అక్కడి నుంచి ఇంత పెద్ద సామ్రాజ్యం అవటం చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ఆ వెంటనే కృష్ణవేణి మేడం గారు చెప్పాను. సో కృష్ణవేణి మేడం ఆ తొలి 2 ఐడీలు ఈరోజు బాగా ఫుల్ నెట్వర్క్ క్రియేట్ అయిపోయింది.
సో ఆ విధంగా ప్రతిరోజు కూడా హోమ్ మీటింగ్స్ ఎన్ని ఎక్కువ పెట్టిస్తే అంత సక్సెస్ అవుతారు ఈ వెస్టేజ్ లో లీడర్స్. గమనించండి, ప్రతిరోజు 7 గంటలకి నాకు ఆఫీస్ అయిపోయింది, కానీ 5 గంటలకే వచ్చి బ్రహ్మేశ్వర్ ఆఫీస్ కాడ ఉండేవాడు. రెండు సారి అని చెప్పు ఉంటే మాకు వర్క్ ఆ విధంగా ఉండేది. సో ఎండ్ ఆఫ్ ద డేకి కలెక్టర్ ఆఫీస్ రిపోర్ట్ పెట్టే పోవాలి. కాబట్టి ఆ విధంగా ఎంతో పేషెన్స్ తోటి, ఓపిక తోటి, ఇసుగిచ్చుకోకుండా 5 గంటలకు వచ్చి ఆఫీస్ కాడ ఉండి మా టైం అయిపోయిన దాకుండి అక్కడి నుంచి ఒక 50 కిలోమీటర్లు పోను రాను, 50 కిలోమీటర్లు. సో 7 గంటలు ప్రయాణించిన మేము దాదాపు ఇంటికి వచ్చేలకు 1 o'clock అయ్యింది. ఆ విధంగా ప్రతిరోజు హోమ్ మీటింగ్స్ మేము నాన్ స్టాప్ గా పెట్టడం జరిగింది. ఒక్క హోమ్ మీటింగ్ పెట్టడానికి దాదాపు మనం అసలు ఎన్ని రోజులు టైం తీసుకుంటున్నామో అది మనకు తెలీదు. బట్ నేను మాత్రం ఆఫీసు పోతానే ప్రతిరోజు సార్ కాల్ చేసి, సార్ మనం ఈరోజు ఈ ఊరు వెళ్ళాలా, మీరు రండి. అట్లా 3 months నాన్ స్టాప్ గా నేను, శ్రావణ్ సార్, ఇటు పోయిన నేను, శ్రావణ్ సార్, బ్రహ్మేశ్ సార్, రవణ మేడం, కొన్నం మేడం, ఇట్లా మేమందరం కూడా జర్నీ చేసి కరెక్ట్ గా 3 నెలలు ఫోకస్ చేస్తే ఆ 3 నెలల్లోనే ఒక 200 members టీం రావడం జరిగింది. ఆ 200 members తర్వాత అట్లా ఇంకా మెంబర్స్ పెరిగిపోతా ఉన్నారు. సో నేను ఎప్పుడైతే నేను ఐడి తీసుకున్నానో, ఐడి తీసుకున్న ఒక 3 days లోనే 8% లోకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత 8% లోకి అయిపోయింది, నెల మారిపోయింది. ఆ నెక్స్ట్ నెలలో అసిస్టెంట్ డైరెక్టర్ నేను. ఆ నెక్స్ట్ నెలలో వచ్చేసి సో 2 నెలల 8 రోజుల్లోనే బ్రాంచ్ డైరెక్టర్ గా క్వాలిఫై అయ్యి దాదాపు 10,700 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత బ్రాంచ్ డైరెక్టర్ గా జస్ట్ 2 నెలల 8 రోజుల్లో అయ్యాను. సిల్వర్ డైరెక్టర్ గా అగైన్ 2 నెలలకి, అంటే జనవరి, ఫిబ్రవరి, ఒక 2 months కల్లా. జనవరిలో బ్రాంజ్ అయితే ఫిబ్రవరి, మార్చ్, మార్చ్ కల్లా సిల్వర్ డైరెక్టర్ అయినాను. మళ్ళా 2 months కల్లా మళ్ళీ గోల్డ్. సో ఇట్లా మార్చి, ఏప్రిల్, మే నాటికల్లా మళ్ళీ గోల్డ్ అయిపోయింది. గోల్డ్ డైరెక్టర్ తర్వాత స్టార్ డైరెక్టర్, తర్వాత డైమండ్ డైరెక్టర్. సో ఒకేసారి డైమండ్ డైరెక్టర్కి వెళ్ళిపోయాను. డైమండ్ డైరెక్టర్కి వెళ్ళిపోయాను. గోల్డ్ డైరెక్టర్ తర్వాత 4 months గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ లో ఒకేసారి స్టార్ ను కూడా దాటుకొని డైమండ్ డైరెక్టర్ లోకి వెళ్ళాను. డైమండ్ డైరెక్టర్ అయినాక 1 నెలకే క్రౌన్ డైరెక్టర్ అవడం జరిగింది. సో నేను నా కసి, నా పట్టుదల, ఇవన్నీ కూడా ఎవరికైతే ఉంటాయో పైన లీడర్స్ సపోర్ట్ చేయడానికి ఎనీ టైం రెడీలో ఉంటారు. యాక్చువల్లీ నేను ఐడి తీసుకుంది మెట్టపాలెం చిరంజీవి గారి దగ్గర ఐడి తీసుకున్నా. కానీ మా ఇద్దరికి పైన అప్లైనర్ ఎవరు? బ్రహ్మేశ్ సార్. సో నా పైన అప్లైనర్ యాక్టివ్ లేడు కదా, అరే నేను కూడా డల్ అవ్వాలి, నాకు చెప్పేవాళ్ళు లేరే, నేనేం చేయాలా, నేను కూడా ఆగిపోవాలా అన్న ఆలోచనలో నేనైతే మాత్రం లేను సార్. నా పైనోడు యాక్టివ్ లేకపోతే ఆ పైనోడు ఉంటాడు. ఆ పైనోళ్ళు యాక్టివ్ లేకపోతే ఎస్, నీవు గెలవాలన్న కాన్ఫిడెన్స్ నీకుండాలే గాని, నీకున్నప్పుడు నీ పైనోడు సపోర్ట్ చేయకపోతే ఆ పైన వాళ్ళు ఉంటారు. ఆ పైన వాళ్ళు సపోర్ట్ చేస్తే ఆ పైన ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళని పట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. గాని నన్ను చేర్చినోడు లేడు, అతను ఆగిపోయాడు, ఇక నాకు ఎవరు చేస్తారు, నేను కూడా ఆగిపోతాను అన్న మైండ్ సెట్ ఈ వెస్టేజ్ లో రాకూడదు సార్. మనం జాయిన్ చేసిన వాళ్ళు లేకపోవచ్చు, పైన ఎవరుగా యాక్టివ్ గా అయితే లీడర్ ఉంటాడో ఆ లీడర్ కి ఎస్ సార్ నేను గెలవాలి, నాకు సపోర్ట్ చేయండి అంటే ఇక్కడ అప్లైనర్ అనేవాళ్ళు ఎవరైనా సరే సపోర్ట్ చేసి గెలిపించడానికి రెడీలో ఉంటారు. ఎప్పుడు రెడీలో ఉంటారు? మనం యాక్టివ్ గా ఉండి ఒక గోల్ మీద మనం ఉంటే సపోర్ట్ చేయడం రెడీలో ఉంటారు. సో అట్లా బ్రహ్మయ్య సార్కి చదివి ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తుంటే నా బ్రతుకు 9,000 నుంచి 20,000 పోయి బ్రహ్మయ్య సార్ రూపంలో ఈ విధంగా జర్నీ చేస్తే ఒక 1 year తిరగక ముందే క్రౌన్ డైరెక్టర్ గా అచీవ్ అయ్యి మన కంపెనీ హెడ్ ఢిల్లీ నుంచి కాల్ రావటం, కంగ్రాచులేషన్ చెప్పటం, అక్కడి నుంచి తొలిసారిగా వెల్కమ్ కిట్ అది నేనే అందుకోవటం, ఆ తర్వాత మళ్ళీ ఢిల్లీ నుంచి కంపెనీ నుంచి కాల్ చేసి
ఎస్ కిరణ్ కుమార్ సార్ మీరు అవి రిసీవ్ చేసుకున్నారా లేదా అని చెప్పి మళ్ళా కాల్ చేయటం. సో ఆ తొలి అదృష్టవంతుని ఈ కొండేపు టీంలో బ్రహ్మే సార్ లైన్ లో అది నేనే అవటం, ఇదంతా కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా కూడా ఈ క్రెడిట్ గోస్ టు ఎంటైర్ మై టీమ్. ఈ టీం లేకపోతే ఇక్కడ ఎవరు కూడా సక్సెస్ అందుకోలేరు. సో మంచి మంచి లీడర్స్ వచ్చారు కాబట్టి ఈ రోజు ఒక ఎవరికి దక్కని ఒక అవార్డు లెవెల్లో, ఒక సర్టిఫికేట్స్ లెవెల్లో అక్కడి నుంచి కొన్ని రావటం జరిగింది ఢిల్లీ నుంచి. అవన్నీ నేనే రిసీవ్ చేసుకోవటం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ టు ఆల్ లీడర్స్, జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి. సో ఇది ఈ విధంగా నేను జర్నీ చేస్తున్నప్పుడు ఒక ఎప్పుడైతే సిల్వర్ డైరెక్టర్ అయ్యానో అప్పుడు నాకు దాదాపు 300 మెంబర్స్ ఉన్నారు. సో నేను ఇంకా సెలవులు దాదాపు 6 నెలలు సెలవులు పెట్టాను. ఆ సెలవులు కూడా 2 నెలలు అట్లా పెట్టాను. ఇంకా సెలవులు ఇవ్వటం కష్టం అయిపోయింది. ఆఫీసులో సెలవులు ఇవ్వటం కష్టమైనప్పుడు ఈ ఉన్న 200 మెంబర్స్ ని సిల్వర్ డైరెక్టర్ అయ్యాను. సో ఆఫీసు పోదామా, ఆఫీసు పోయి కూర్చుంటే మీటింగ్లకు పోలేము, మళ్ళీ కింద ఉన్న మన లైఫ్ లైనర్స్ ని మీటింగ్ తీసుకెళ్ళలేము. సో ఇక ఏం చేయాలరా అని ఆలోచించినప్పుడు మన కొండేపి ఎంఆర్ఓ బ్రహ్మే సార్ కూడా అక్కడే ఉండేవాడు. మేమిద్దరం కూడా ఫోన్లు చేసుకునే దాని చెట్టు కిందకు వచ్చేది. మన బ్రహ్మే సార్ కూడా వదిలేవా ఏముంది దీంట్లో, మేమంటే మాకు తప్పదు అది ఇది అని అట్లా ఉండేది. సో ఇప్పుడు మన రవి సార్ కానీ బ్రహ్మే సార్ కానీ ఎన్నో సార్లు చెప్పారు. సురేష్ సార్ కానీ వదిలేయని కిరణ్ సార్ అంతకు మించి లైఫ్ ఉందని ఎన్నో సార్లు చెప్పారు. ఒక 2 months ఆఫీసు బాటం, సెలవు పెట్టడం, ఆ జీతం కూడా మీరే తీసుకోండి అనటం. నెక్స్ట్ మళ్ళీ 2 నెలలు ఆఫీసు పడటం, 2 నెలలు సెలవులు పెట్టడం. అట్లా సెలవులు ఇవ్వడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే సిల్వర్ డైరెక్టర్ అయ్యానో అక్కడి నుంచి ఉద్యోగం 13 సంవత్సరాలు చేసిన గవర్నమెంట్ సర్వీస్ కూడా పక్కన పెట్టడం జరిగింది. కానీ ఒక ఎంపీడీఓ ఆఫీస్ లో ఒక మండల్ లెవెల్ కంప్యూటర్ పోస్ట్ రావాలంటే ఎంత డిమాండ్ ఉండిద్ది అంటే అంత డిమాండ్ ఉండిద్ది. ఎమ్మెల్యేల చేత ఫోన్ చేయించుకోవడం కానీ ఏదైనా కానీ మనకు అమౌంట్ అంతా కూడా గవర్నమెంట్ జడ్పీ ఆఫీస్ నుంచి ఇస్తారు కాబట్టి అది గవర్నమెంట్ నుంచి రావాలి కాబట్టి. సో ఇంతవరకు మా పోస్ట్ కూడా ఇంకా ఎవరు జాయిన్ లేదు, ఎందుకంటే పైనుంచి అప్రూవల్ రావాలి కాబట్టి. ఇప్పటికీ అవకాశం ఉంది. నిన్న కూడా కాల్ చేసి సరే ఏదో ఒక రీచ్ వెళ్ళిపోయింది కదా, ఇప్పుడైనా రాగలవా ఆఫీస్ కానీ నేను నాకు మార్నింగ్ 10:30 కాల్ చేయడం జరిగింది. నేను ఇక వాళ్ళకి కూడా ఒకే సమాధానం చెప్పాను. ఇంకా వన్స్ బయటకు వచ్చిన తర్వాత, నేను బయటకు వచ్చిన తర్వాత అక్కడున్న సరిగ్గా సిస్టమ్ కూడా మారిపోయింది. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా వర్క్ మీద ఫోకస్ ఉండేది. ఆ వర్క్ ఇక నేను ఒక వర్క్ పనిచేసి అతను పోయిన తర్వాత అక్కడ ఉన్న చేపించే వాళ్ళకి కూడా సరిగా పాపం ఆ విధంగా వాళ్ళు ఇబ్బందులు పడుతూ నాకు మళ్ళా కాల్ చేశారు. "నువ్వు రావాలి సార్, నువ్వు ఉంటేనే రిపోర్ట్స్ అన్ని బాగుపోతాయని." సో దానికి కూడా మనకు ఇంకా అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ మంచి లైఫ్ ఉంది. మనం అనుకున్న గోల్స్ అన్ని తీరుతాయి అనుకున్నప్పుడు ఇంకా మళ్ళా ఒక 20,000 రూపాయలు కూర్చొని ఆ మడుగులోకి పోయి ఆ గిరగీసుకొని కూర్చుంటే మన లైఫ్ ఏం మారదు. కాబట్టి డిసైడ్ అయ్యి వన్స్ బయటకు వచ్చాం. ఏదో దేవుడి దయ వల్ల ఇచ్చిన అవకాశాన్ని గట్టిగా పట్టుకొని ఏనాడు కూడా మీటింగ్లు కాకుండా, జూమ్ యాడ్ కాకుండా గురువు గారు ఏమైతే చెప్తారో మా పైన బ్రహ్మే సార్ బ్రహ్మే సార్తో ఒక్క రోజు కూడా మాట్లాడకుండా ఉన్న రోజు లేదు. ప్రతి విషయాన్ని సార్ పలానోళ్ళకి ఇది కావాలా, ఎట్లా నాకు తెలియకపోతే సార్ని అడగటం. ఏదైనా కానీ ఒక పైన అప్లైనర్ తెలియకుండా సార్ నేను ఈ రోజు ఇటు వెళ్తున్నా, లేదంటే గురువు గారు నేను ఈ విధంగా చేయాలనుకుంటున్నా, మీ సలహా. సో ప్రతిరోజు గురువు గారికి తెలియకుండా ఏనాడు ఒక్క పని కూడా చేసింది లేదు. నాకు తెలియకపోయిన ఎవరన్నా ప్రొడక్ట్స్ నాలెడ్జ్ అడిగితే నాకు తెలియకపోయినా గురువు గారికి ఇప్పటికీ గ్రౌండ్ డైరెక్టర్ అయ్యే కదా నీకు నాలెడ్జ్ లేదా అని అనకుండా సమాధానం నీట్ గా చెప్తాడు. అలాంటి గురువు గారి దగ్గర నేను చేరటం నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు తెలిసి కొండేపు టీంలో మన బ్రహ్మే సార్ అన్నంత టాలెంట్ పర్సన్ ఎవరు లేరు. అదే టెక్నికల్ పరంగా కానీ, సబ్జెక్ట్ పరంగా కానీ, వినయం, ఓర్పు అన్నిటిలో కలగలుపుకున్న వ్యక్తి టీంలో ఉన్నందుకు ఎంటైర్ మనందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. సో ఈ విధంగా ఇది నా జర్నీ సార్. ఇప్పుడు ఈ జర్నీలో కూడా ఎవరైతే హోమ్ మీటింగ్ చెప్పడం నేర్చుకున్న దగ్గర దాదాపు 30 హోమ్ మీటింగ్ 30 హోమ్ మీటింగ్లు. సో అప్పుడు నేను గమనించిన విషయం ఏంటంటే బ్రహ్మేశ్వర దగ్గర 30 హోమ్ మీటింగ్లు అన్నా ఇలా అందరూ చెప్పేది ఇదేనా అని అనుకొని ఆ బ్రహ్మేశ్వర్ చెప్పాను. సార్ ఒక్కసారి నేను సురేష్ సార్తో కూడా జర్నీ చేస్తాను సార్ అని.
సో సురేష్ సార్ వెళ్ళి హోమ్ మీటింగ్స్ వినాలి, కొంత నేర్చుకోవాలి సార్ అని అంటే, ఆ రోజు సురేష్ సార్ తోటి ఎర్లీ మార్నింగ్ 9 బయలుదేరితే మళ్ళీ నైట్ 11:30కు వచ్చాం. అంటే పోకూరు ఆ సైడ్ వరుసగా నాన్ స్టాప్, నో ఫుడ్, ఫుడ్ లేదు, వరుస కంటిన్యూస్ గా 7 హోమ్ మీటింగ్లు ఆ రోజు నైట్, ఉదయం నుంచి సాయంత్రం దాకా. సో అట్లా వన్స్ సురేష్ సార్ తో జర్నీ చేసి సురేష్ సార్ చెప్పిందంతా రికార్డ్ చేసుకున్నాను. సో ఇక్కడ బ్రహ్మేశ్ సార్ చెప్పిన హోమ్ మీటింగ్లు 1, 2 రికార్డ్ చేసుకున్నాను, సేమ్ సబ్జెక్ట్ కాబట్టి. నెక్స్ట్ సురేష్ సార్ కాడకి వెళ్ళి ఆ ఒక్క రోజంతా ఉండి సురేష్ సార్ గారు చెప్పింది 2, 3 హోమ్ మీటింగ్లు రికార్డ్ చేసుకున్నాను. ఆ తర్వాత శివకోటి సార్, అప్పుడు అందరు బాగుండేది కాబట్టి శివకోటి సార్ కాల్ చేసి, గురువు గారు ఈ రోజు మీ దగ్గర ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలి, మీరు సీరియల్ వెళ్తున్నాను రేపు వద్దని అన్నాడు. సార్ మీరు సీరియల్ వెళ్ళినా కానీ వస్తాను సార్, మీకు ఇబ్బంది లేకపోతేనంటే, అబ్బో మీరు నన్ను వదిలిపెట్టేది లేదు కిరణ్ గారు, మీరు రండి అయితే అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో ఒక బిజినెస్ ప్లాన్ ఎలా చెప్పాలి ఏందనేది అక్కడ సారు, జ్యోతి మేడం, శివకోటి సారు చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకొని ఇద్దరు సబ్జెక్ట్ చెప్పి, సరే సార్ ఇక ఇదే సార్ సబ్జెక్టు అని అన్నారు. లేదు శివకోటి సార్ ఈ రోజంతా మీతో జర్నీ చేస్తాను అని అన్నాను. సో అప్పుడు ప్రెసిడెంట్ శివకోటి సార్కి కూడా ఆ బండి ఎవరో తీసుకెళ్లారు సార్ది. సో నాకు అదృష్టం కలిగింది, నాకు అక్కడ బండి ఉంది కాబట్టి, సార్ నేను తిప్పుతాను సార్ మిమ్మల్ని ఈ రోజంతా, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాను, వస్తాను గురువు గారు అని అంటే, సరే రండి కిరణ్ సార్ అని చెప్పి నైట్ 9 అయింది. కిరణ్ సార్ మీరు బయలుదేరండి, ఇబ్బంది ఏం లేదు, ఇంక 2 హోమ్ మీటింగ్లు ఉండే నేను చూసుకుంటాను అన్నాడు. లేదు గురువు గారు, ఈ 2 హోమ్ మీటింగ్లు కూడా చూసుకొని ఎంత టైం అయిందో అంత మీ ఇంటి దగ్గర నేను వదిలిపెట్టి నేను బయలుదేరుతాను అంటే, దాదాపు 45 కిలోమీటర్లు మా ఊరు. సో నేను అక్కడ టైం చూసుకోవాలా, కేవలం నేర్చుకోవాలన్న తపన మాత్రమే చూసా, టయాన్ని అయితే నేను చూసుకోవాలా. సో అట్లా శివకోటి సార్ తోటి 10:30, 11 దాకా జర్నీ చేసి నైట్ గురువు గారిని ఇంటికాడ వదిలిపెట్టి నేను వెళ్ళటం జరిగింది. సో ఇప్పుడు శివకోటి సార్ దగ్గర 1 డే చూశాను, మన సురేష్ సార్ దగ్గర హోమ్ మీటింగ్లు ఎలా చెప్తున్నారు ఏందనేది కొంత నేర్చుకున్నాను. నెక్స్ట్ అదే విధంగా ఆనంద్ సార్, రవి సార్, బ్రహ్మేశ్ సార్తో చెప్పాను, సార్ వాళ్ళు కూడా ఎలా చెప్తున్నారు సబ్జెక్ట్, ఒక్కరోజు చేస్తాను జర్నీ చేస్తానంటే, లక్కీగా వాళ్ళు ఒంగోలు డిఎల్సిపి కొన్నప్పుడు హోమ్ మీటింగ్ వెళ్తుంటే వాళ్ళిద్దరితో పాటు కూడా నా బండి వేసుకొని వెళ్ళి ఒక్క హోమ్ మీటింగ్ అని వచ్చాను. సో టోటల్ గా కంబైన్డ్ గా ఎవరు ఎన్ని చెప్పినా అంతా ఒకటేనని అర్థం అయిపోయింది నాకు. ఏంటంటే ఆరోగ్యం, ఆదాయం, వీళ్ళందరూ కలిపి చెప్తున్న సబ్జెక్ట్ ఒకటే. టీమ్స్ అన్ని కూడా ముందుకు పోతున్నాయి అంటే ఫస్ట్ ఏం చెప్తున్నారు ఏందనేది అందరికడ అబ్జర్వ్ చేశాను. అలా అబ్జర్వ్ చేసి నాకు చెప్పని రాదు కాబట్టి, మన బ్రహ్మేశ్ సార్ చెప్పిన సబ్జెక్టే ఎంటైర్ అందరు చెప్తున్నారు కాబట్టి, నేను మన గురువు గారు చెప్పిన సబ్జెక్టు నాకు గుర్తు రాదు కాబట్టి చెప్పేదానికి, నైట్ మా పిల్లలు నిద్రపోయినాక 11:30 దాకా గోలగోల చేస్తారు, ఎట్టా నిద్రపోయినారు, వాళ్ళు నిద్రపోరు నన్ను నిద్రపోయినారు కాబట్టి, సో వాళ్ళు నిద్రపోయిన తర్వాత 11:30కి లేచేది, అప్పుడు పెన్ను పేపర్ తీసుకొని చెవుల్లో బ్లూటూత్ అవి పెట్టుకొని బ్రహ్మయ్య సార్ చెప్పిన ప్రతి లైన్ వర్డ్ రాదు కాబట్టి, ఆ మాటలైనా కానీ మాట్లాడటం రాదు కాబట్టి, మీరు నమ్ముతారో నమ్మరో, దాదాపు 14 పేజీలు సార్ చెప్పిన ప్రతి వాక్యం రాసుకున్నాను సార్ నేను. 14 పేజీలు పెట్టింది అదంతా రాసేలేకి 11:30 నుంచి అది 2:30 అయింది టైం, అప్పుడు దాకా రాస్తానే ఉన్నా. ఆ రాసిన తర్వాత ఈ 14 పేజీని నేను ఎట్ట చెప్పాలనుకొని దాన్ని ఒక 6 పేజీల్లో కుదించా మ్యాటర్ అంతా కూడా. 6 పేజీలను కుదించి ఇన్ని పేపర్లు కూడా మళ్ళీ జేబులో ఎట్ట పెట్టుకొని తిరగాలని చెప్పి దాన్ని మళ్ళా 3 పేజీల్లో కుదించి, ఆ 3 పేజీలు దాన్ని 1:30 పేజీలో సబ్ హెడ్డింగ్ లాగా పెట్టుకొని, ఆ విధంగా ఆ 1:30 పేజీని జేబులో పెట్టుకొని చిన్న చిన్నగా హోమ్ మీటింగ్ వేయటం స్టార్ట్ చేస్తే, ఈ రోజు ఎవరు వచ్చినా రాపోయినా ప్రతి ఒక్కరికి నేను చెప్పగలను అన్న కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. అది అవతల వాళ్ళకి ఒక రకంగా అర్థమైద్ది అని అనుకుంటాను. సో ఆ విధంగా నేర్చుకోబట్టి నాకు ఒక టీం రాగలిగింది. సో ఇప్పుడు మనం హోమ్ మీటింగ్ నేర్చుకోకపోతే, కిరణ్ సార్ మీరు రండి సార్ ఈ రోజు పలానా వాళ్ళకి చెప్పాలంటే, ఆ కిరణ్ సార్ కుదరొచ్చు, కుదరకపోవచ్చు. సార్ బ్రహ్మేశ్ సార్ మీరు రండి అంటే, బ్రహ్మేశ్ సార్కి కూడా టీమ్స్ ఉన్నాయి, ఒక్కరే కాదు కదా. బ్రహ్మేశ్ సారు
సరే కిరణ్ సార్ రేపు వస్తాను, ఈ రోజు వేరే వాళ్ళకి ఇచ్చినాను అంటే ఇప్పుడు మనకున్న వ్యక్తి మిస్ అయిపోవచ్చు. అదే నేను నేర్చుకొని ఉంటే ఆ వ్యక్తి కాడికి వెళ్ళి నేను ఎక్స్పోజ్ చేస్తానా లేదా? సో మెయిన్ అనేది హోమ్ మీటింగ్ నేర్చుకుంటే తప్ప మనం ముందుకెళ్ళలేము. శ్రావణ్ సార్ కూడా 7 నెలలు ₹1 తీసుకోవాలి, సింగిల్ రూపీ, 200, 100 అంతమించి ఎక్కువ తీసుకోవాలా. ఏం సార్ అని అంటే, హోమ్ మీటింగ్ నేను ఇచ్చి వచ్చేవాడిని, బ్రహ్మే సార్ ఇచ్చి వచ్చేది. ఇచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఎక్సలెంట్ ఒకసారి తీసుకుంటాం అనేవాళ్ళు. ఆ తర్వాత శ్రావణ్ సార్ ఫోన్ చేస్తే చూద్దాంలే, నెక్స్ట్ మంత్లే, ఇట్లా ఇట్లా ఒక 100-200 పాయింట్లు తప్ప సిల్వర్ కావడానికి దాదాపు 7 నెలలు పట్టింది. శ్రావణ్ సార్ ఒక్కరి మీద డిపెండ్ అయిన వరకు ఇంతేను, నువ్వు నేర్చుకోవాలి, నువ్వు నేర్చుకోవాలి అని అంటే 7 నెలల తర్వాత సబ్జెక్ట్ నేర్చుకుంటే రంగారావు సార్ కాడ హోమ్ మీటింగ్ చెప్పిన తర్వాత రంగారావు సార్ వచ్చారు. అక్కడి నుంచి కథ అంతా మారిపోయి ఈరోజు నెలకు ₹63,000 తీసుకుంటున్నాడు శ్రావణ్ సార్. అప్పుడు దాకా సబ్జెక్ట్ నేర్చుకోవాల. ఎప్పుడైతే సబ్జెక్ట్ నేర్చుకున్నాడో ఇక ఇండివిజువల్ గా వెళ్ళటం స్టార్ట్ చేశాడు. ఒకరి మీద డిపెండ్ కాకుండా వెళ్ళటం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనం ఇక్కడ చేపలు పట్టడం నేర్చుకుంటే ఎక్కడ పోయినా చేపలు పట్టొచ్చు. అదే నేను పట్టిన చేపల్లో నాకు ఒక చేప ఇరా అంటే ఎన్నాళ్ళు ఇస్తారు చేప ఎవరైనా? అదే చేపలు పట్టడం నేర్చుకుంటే ఎక్కడికి పోయినా నువ్వు పట్టొచ్చు, ఇంకొకరికి హెల్ప్ చేయొచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా నేర్చుకొని ముందుకెళ్తుంటే ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తా పోవాలి. ఇదంతా బిజినెస్ అంతా కూడా ఒక్కరు మోసేది కాదు సార్. ప్రతి ఒక్కరి కాడ ఉన్న నాలెడ్జ్ కిందోళ్ళకి పాస్ చేయాలి, కిందోళ్ళ ఉన్న నాలెడ్జ్ కిందోళ్ళకి, అట్లా నాలెడ్జ్ అనేది అందిపుచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వెళ్ళేదే నాలెడ్జ్ ఇక్కడ. ప్రతి ఒక్కరు కూడా లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి, కసి ఉండాలి. ఏదో జాయిన్ అయ్యంటే జాయిన్ అయ్యాను కాదు. ఇప్పుడు మీరు గమనించినట్టయితే నాలో ప్రతిదీ నేర్చుకోవాలని తపన ఉంది. వాళ్ళు ఏమైనా అని కానీ బట్ నేను నేర్చుకోవాలి సార్ అని చెప్పి వాళ్ళతో జర్నీ చేశాను, నేర్చుకున్నాను. ఆ ఏమైతే ఆ 4-5 దగ్గర వెళ్ళి తెలుసుకున్నానో అదే హోమ్ మీటింగు ఇప్పుడు మేము బయట చెప్పడం జరుగుతుంది స్టార్టింగ్. సో ఇక్కడ మనం నేర్చుకోవాలి కాబట్టి గురువు గారితో నేను అన్నాను రాత్రి, సార్ బ్రహ్మే సార్ మనం ఏదో ఒక టాపిక్ చెప్పాలి కాబట్టి అసలు హోమ్ మీటింగ్ ఎలా ఇవ్వాలి, ఎలా చెప్పాలి అనే దాని మీద సబ్జెక్ట్ ఇస్తాను అన్నాను సార్. కాబట్టి ఆ వెంటనే గురువు గారు సరే ఇవ్వండి గురువు గారు, హోమ్ మీటింగ్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి అన్నారు. కాబట్టి సార్ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని మీకు నాకు తెలిసిన జ్ఞానాన్ని మీకు అందిస్తాను సార్. ఒక ఇక్కడి నుంచి హోమ్ మీటింగ్ ఎలా చేయాలనే కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోబోతున్నాను. హోమ్ మీటింగ్ ఎలా చేయాలనేది కేవలం మనం బయటికి వెళ్ళి ఎట్లయితే చెప్తున్నానో అదే చెప్తాం. మనం వెళ్ళి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి హోమ్ మీటింగ్ ఎలా ప్రెజెంటేషన్ చేస్తామో అనే దానికి అదే చెప్తాను. దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసేదానికి చెప్పను. ఎందుకంటే నేను చెప్పిన మాటలే కొంత నేర్చుకొని చెప్పినా గానీ మనకి ఉపయోగపడిద్దని అనుకుంటాను. సో హోమ్ మీటింగ్ ఎలా చెప్పాలన్నప్పుడు మనందరం కూడా హోమ్ మీటింగ్ అంటే ఇంటికెళ్ళి వాళ్ళ ఇంటికెళ్ళి ఒక 4-5 కూర్చున్నప్పుడు చెప్పే మీటింగ్ కాబట్టి హోమ్ మీటింగ్ అంటారు. ఏడో రోడ్లోనో టీ కొట్టుకాడో లేకపోతే వాళ్ళ షాపుల్లో పని చేస్తుంటానో అక్కడికెళ్ళి అదిగో చెప్పండి సార్, చెప్పండి సార్, ఇప్పుడు అదిగో పని చేసుకుంటున్నాడు చెప్పండి అంటే అతను పని చేసుకుంటా ఉంటాడు, మనం చెబుతా ఉంటాము, అతను బుర్రకెక్కదు. కాబట్టి ఎప్పుడు కూడా ఫస్ట్ ఏం చేయాలంటే మనం కాడున్న లిస్ట్ లో మన కాడున్న దాదాపు ప్రతి ఒక్కరి కాడ 100 నెంబర్లైన ఉంటాయి సెల్లో, కాంటాక్ట్ లిస్ట్. ఆ 100 కాంటాక్ట్ లిస్ట్ లో కనీసం 10 మందిని రాసుకొని ఆ 10 మందికి కూడా కాల్ చేసి ప్రతి ఒక్కరికి కూడా మామ బాగున్నావా, ఎట్లా ఉన్నావు, నీకు ఈ 3 తరాల ఇన్కమ్ తెలుసా అని అడగాల. 3 తరాల ఇన్కమ్మా నాకు తెలియదే, నేను వినలేదంటే నాకు తెలియదు అంటే అయిపోయింది. ఎవరైతే వెస్టేజ్ లో ఉంటారో 3 జనరేషన్ ప్లాను 3 తరాల ఇన్కమ్ తెలుసు, కానీ వెస్టేజ్ లో లేని వాళ్ళకి మాత్రమే 3 తరాల ఇన్కమ్ తెలుసా, ప్యాసివ్ ఇన్కమ్ తెలుసా, ఏంది రాదే, ఏందే నాకేం తెలియదే అని అంటారు. తెలియనప్పుడు మామ ఒక అరగంట టైం ఇచ్చాన్స్, ఒక అరగంట నువ్వు ఎప్పుడైతే ఖాళీగా ఉంటావో అప్పుడు ఒక అరగంట టైం ఇవ్వు, మా సార్ని తీసుకొని నేను వస్తా, అది ఎప్పుడో చెప్పు మేడం గారు, ఎప్పుడో చెప్పండి. అట్లా మనం రిక్వెస్ట్ గా వాళ్ళని పలకరించి వాళ్ళకి దీని గురించి తెలియదు అని అన్నప్పుడు వాళ్ళ టయాన్ని మాత్రమే తీసుకొని పోవాలి. మన టైం కొన్నప్పుడు మనం పోవటం కాదు లీడర్స్. ఇదే మాకు నేర్పించింది బ్రహ్మేశ్ సార్.
టయాన్ని అడిగి వాళ్ళ టయాన్ని అడిగి అది రేత్రి 1 గంట 2 గంటలు అనేది చూడాల. సో మేము మా దగ్గర ఉన్న లిస్ట్ రెడీ చేసుకొని ప్రతి ఒక్కరికి కాల్ చేయాలి. 1 డే టైం స్పెండ్ చేయాలి. పోయి డిఎల్సీబీలో కూర్చుంటే ఆ వాతావరణం వచ్చింది, ఇంట్లో కూర్చుంటే ఇంట్లో వాతావరణం ఎక్కిద్ది. కాబట్టి పని ఉన్నా లేకపోయినా డిఎల్సీపీలో కూర్చుంటే ఆ మైండ్ సెట్ ఆ వాతావరణం ఉండిద్ది. కాబట్టి మన కాడ ఉన్న నెంబర్లలో ఒక 10 నెంబర్లు తీసుకొని ఫోన్లు చేస్తే ఖచ్చితంగా ఒక ఇద్దరు అపాయింట్మెంట్ ఇస్తారు టైం. సరే రండి సార్, సరే ఎల్లుండి ఖాళీగా ఉంటాను, ఎల్లుండి రండు, ఆదివారం ఖాళీగా ఉంటాను, ఆదివారం రండు అని టయానికి ఇచ్చినప్పుడు ఆ టైం చూసుకొని ఆడికెళ్ళాలి. ఆడికెళ్ళిన తర్వాత ఎలా ఉండాలంటే ఏది కూడా పీస్ఫుల్ గా ఉండాల. జనాలు తిరగతా, బళ్ళు బాత, రోడ్ సైడ్ హోమ్ మీటింగ్లు పెట్టడం, ఇవన్నీ చేస్తా ఉంటే మన మైండ్ సెట్ ఉండదు, వాళ్ళకి మైండ్కి ఎక్కదు. మనం అక్కడ దాకా పోయింది కూడా అన్యూజ్లెస్ అవుతుంది. సో నిరుపయోగమే. కాబట్టి ఎక్కడైనా ఏదైనా ఒక ఇల్లు చూసుకొని ఒక బయట పంచలోనో రూమ్లోనో డిస్టర్బెన్స్ లేకుండా ఉన్న 5 లేదా 7, 8, 10 మంది లోపు ఎక్కువ మందిని గ్యాదర్ చేసుకోకుండా, ఎక్కువ మందిని గ్యాదర్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ 10 మందిలో ఒకటి సెల్లు చూస్తూ ఉంటాడు, వాడు ఏమనడు, ఇవన్నీ నాకు తెలుసులే అంటాడు ఏమనకుండా, చెప్పేది అనకుండా. అప్పుడేంది, ఆ ఉన్న వాళ్ళు కూడా డీయాక్టివేట్ అయిపోతారు. ఇంట్రెస్ట్ గా 9 మంది అంటే 10 కూడా ఏం చేస్తాడు, సెల్లు చూసుకుంటా ఇవన్నీ నాకు తెలుసు అంటాడు. నాకు తెలిసిన నెలకి ఈ కీలు కూడా ఊరు అట్టయితే ఇది అల్లాదేరు అనుకొని వాళ్ళు కూడా వినకుండా కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిస్తారు. కాబట్టి మనకు అంతమంది అవసరం లేదు. హోమ్ మీటింగ్ ఒక 4, 5, ఒక 6, ఒక 8, 7, 8 మంది లోపు కూర్చుంటే నీట్ గా వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం చెప్పుకోగలుగుతూ పోతా ఉంటే ఆటోమేటిక్ గా వచ్చేవాళ్ళు వస్తారు. కాబట్టి మన కాడున్న నాలెడ్జ్ని వాళ్ళకి చెప్పుకోవడం ఇదేం కొనమని చెప్పేది కాదు, అమ్మమని చెప్పేది కాదు, మార్కెటింగ్ కాదు. గుర్తుపెట్టుకోండి లీడర్స్. ఇదే జనాలు చేర్చేది కాదు. ఇదే అలా అమ్మేదా, అమ్మేది కాదు. ఇదేదో కొనమని చెప్పేదా, ఏదో కొనమంటున్నారు 5 ఏళ్ళకే, కొనమని చెప్పేది కూడా కాదు. మార్కెటింగ్, నేనేమైనా మార్కెటింగ్ చేయాలా, ఇంటింటి తిరగాల అంటారు, తిరిగేది కూడా కాదు. ఇది తిరిగేది కాదు, అమ్మేది కాదు, ఏది కాదు. ఇదేందో నువ్వు తెలుసుకో ఫస్ట్. ఇది నువ్వు తెలుసుకొని వాళ్ళకి తెలియజేయి అంతే. ఈ కంపెనీ ఏంటి, కంపెనీ ప్రొఫైల్ ఏంటి, ఈ వెస్టేజ్ లో తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి, బయట మనం కొంటే ఎన్నాళ్ళు మా తాత కాడి నుంచి కొంటున్నాడు, లైఫ్ ఏం మారలా, బట్ ఇప్పుడు తీసుకుంటే ఏ లైఫ్ మారుతుంది, ఇవన్నీ కూడా ముందు నాకు క్లారిటీ ఉంటే నేను ఆ క్లారిటీ ఎవరైతే టైం ఇస్తారో వాళ్ళకి చెప్పుకుంటూ పోతూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఎస్ట్ వరకు వెళ్ళి తీసుకుంటారు. ఆ టైం అనేది ఇవ్వకుండా, ఆ టయాన్ని అడగకుండా మనం పోయి దారిలో కనపడితే వెస్టేజ్ స్టోర్ ఉంది, అవి సబ్బులు పేస్టులు తీసుకో బాగుంటాయి, నీ డబ్బులు వస్తాయని చెబుతుంటే ఒక్కసారి వస్తారేమో, 10 మందిలో ఒకడు వస్తాడు. ఆ తర్వాత ఆ లైన్ అనేది నిలబడదు. కాబట్టి మనం నీట్ గా వెళ్ళి అక్కడ హోమ్ మీటింగ్ లో ఫస్ట్ ఆరోగ్యం, ఆదాయం అండి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలా. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత డెమోలు చూపియాలా. ప్రతి ఒక్కరి కాడ లీడర్స్ చెప్తున్నాను, సిఎన్సి తీసుకుంటారు కదా, సిఎన్సి తీసుకునేటప్పుడు మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి, ఫ్లోర్ క్లీనర్ ఎంతమంది దగ్గర ఉంది, ఫ్లాక్స్ ఆయిల్ ఎంతమంది దగ్గర ఉంది. ఈ 2 ఉంటే మాత్రమే జనాలు ఇక్కడ ఆటోమేటిక్ గా కళ్ళతో చూసినప్పుడు కొంత పర్సెంటేజ్ దీంట్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. ఫ్యాట్స్, లేడీస్ శానిటరీ ఫ్యాట్స్ ఉన్నాయి. సో ఈ 3 కూడా ప్రతి ఒక్కరి దగ్గర హోమ్ మీటింగ్ లో ఉండాలి. ఎవరైతే హోమ్ మీటింగ్ ఇన్వైట్ చేస్తున్నారో వాళ్ళు తీసుకొని వచ్చి అవి వాళ్ళే ప్రెజెంటేషన్ చేయాలి. హోమ్ మీటింగ్ పిలిచినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్రహ్మేశ్ సార్ పిలిచాను అంటే బ్రహ్మేశ్ సార్ తెచ్చుకోవాలా, ఫ్లోర్ క్లీనరు, ఫ్లాక్స్ ఆయిల్, ఫ్యాట్స్, మరి బ్రహ్మేశారే తెచ్చుకుంటాడు, బ్రహ్మేశారే చేస్తాడు. కింద వాళ్ళు నేర్చుకునేది ఎప్పుడు, మన లైఫ్ అయినా నేర్చుకునేది ఇప్పుడు, ఇది మనం నేర్చుకోవాలి, కింద వాళ్ళకి నేర్పాలి, ఇది బిజినెస్. సో వాస్తవానికి చూసినట్టయితే ఆ ఇంట్లోకి తీసుకుంటారేమో ఒకటి, ఇక మళ్ళీ మన కాడ ఉండదు. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని నేను లీడర్, నేను దీంట్లో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ సిఎన్సిలో ఒక వ్యక్తి జాయిన్ అవ్వగానే తీయాల్సినవి ఏంటంటే అప్పుడు మాత్రమే మనం ముందుకెళ్తాం లీడర్స్. కానీ ఇది ఎవరి కాడ జరగటం వల్ల, ఎవరైతే ఫస్ట్ ఐడి తీసుకొని పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళకి 2 ఉండాలి ఖచ్చితంగా. 2 అంటే ఏంది, టాయిలెట్ ఫ్లోర్ క్లీనర్ 2 ఉండాలి, ఒకటి ఇంట్లోకి, ఒకటి అతని పర్సనల్. ఫ్లాక్స్ ఆయిల్ ఒకటి ఇంట్లోకి, ఒకటి డెమోకి. ఫ్యాట్స్ ఖచ్చితంగా ఒకటి ఉండాలి.
సో ఈ 3 ఎప్పుడైతే మనకు రెడీలో బ్యాగ్‌లో ఉంటాయో ఆటోమేటిక్‌గా ఒక వ్యక్తికి కళ్ళ ముందు మనం చెప్పినప్పుడు ఓరల్‌గా చెప్పినప్పుడు ఒక 30% మైండ్‌లోకి ఎక్కిద్ది. పెన్ను, పేపర్ పెట్టి చెప్పినప్పుడు రాస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఇంకొక 30% అతని మైండ్‌లోకి ఎక్కిద్ది. సో 60% కవర్ అయిపోయింది. ఇంక రిమైనింగ్ 40% ఎక్కడంటే వాళ్ళ కళ్ళ ముందు కొన్ని మ్యాజిక్‌ల్లాగా లైవ్‌లో కొన్ని డెమోలు చేస్తారే, ఆ డెమోలు చేసినప్పుడు 100% కళ్ళతో చూసిన దృశ్యం 100% ఆడ అటు పనుకోబెట్టిద్ది. అంతే. సో ఫ్లాక్స్ ఆయిల్ అదేసి థర్మాక్లోలు అదేసి ఆ బుక్‌లో ఉన్న బొమ్మ చూపించి హార్ట్ ఈ విధంగా ఉండేది సార్. ఈ విధంగా కొలెస్ట్రాల్ పేరుకొని పోయేది సార్ అని ఆ బుక్ కూడా ఇంపార్టెంట్ సార్. ఆ బుక్‌లో ఉన్న ఇమేజెస్ చాలా ఇంపార్టెంట్. నీ దగ్గర ఎప్పుడైతే ఫ్లోర్ క్లీనరు, ఈ ఫ్లాక్స్ ఆయిలు, ప్యాడ్స్ ఇవి రెడీలో ఉంటాయో, అప్పుడు దానికి సంబంధించిన బుక్ ఓపెన్ చేసి, సార్ ఈ విధంగా మన గుండెలో కొలెస్ట్రాల్ పెరుగుకొని పోతుంది. ఈ విధంగా చూడండి సార్ ఒకసారి ఈ ఫోటో చూడండి. దీన్ని ఈ విధంగా ఇది తగ్గిస్తుందన్నప్పుడు, అక్కడితోటి అర్జెంట్‌గా నాకు ఇది ఏడ దొరికిద్దో చెప్పు నాకిది కావాలంటారు. అది గాని మనం కళ్ళ ముందు లైవ్‌లో చేయలేకపోతే, ఆళ్ళ ఎవడో కిరణ్ సార్ తీసుకొత్తాడు. కిరణ్ సార్ కాడే ఉండేయి. నాకెక్కడా దొరకదు ఈ స్టోర్‌లో అన్న ఆలోచన లేకుండా, ప్రతి ఒక్కరి కాడికి గాని ఉన్నట్లయితే, ఆటోమేటిక్‌గా ఒక పర్సన్‌కి మనకు చెప్పని రాకపోయినా, ఇదిగోండి సార్ ఇది అవిసె గింజలు ఈ విధంగా పనిచేస్తుంది. ఒకసారి చేతిలో ఏసుకోండి అంటే, ఆ కళ్ళతోటి అంత ఆశ్చర్యానికి గురి చేసిద్దది. అంతటితో టీమొచ్చేసిద్ది. సో, మన దగ్గర నేను అబ్జర్వ్ చేసిన అంశం ఏందంటే, ఇయన్నీ దాదాపు ఎవరి కాడ ఉండటం లేదు. ఎవరైతే హోమ్ మీటింగ్ పోతున్నారో వాళ్ళే తీసుకొని పోవాలి. అది కరెక్ట్ గాదు. మాకది నేర్పలేదు. ఎవరైతే హోమ్ మీటింగ్ పిలుస్తారో వాళ్ళొస్తారు. కిందోళ్ళే డెమోలు జేస్తారు. వచ్చినోడే జేయడు. నేర్చుకుంటారు. నేర్చుకోవాలి. ప్రతి ఒక్కటి నేర్చుకోవాల. రాదు సార్ మీరు జెయ్యండంటే ఇంకెప్పుడు నేర్చుకుంటాం మనం? ఆ పైన అప్లైన్ ఉండేది దేనికి? అమ్మా ఇదిగో ఇట్ట జేయండి, ఇట్ట జేయండి అని చెప్తారు గదా! రాకపోతే నేర్చుకోవాలి గదా! కాబట్టి లీడర్స్ ఈ జూమ్ మీటింగ్ నుంచి అయిన ప్రతి ఒక్కరు గూడా కిట్టు కంపల్సరీగా ఉండాలా. ఎవరైతే ఐడీ ఇస్తున్నారో ఐడీకి ముందు ఏమి తీసిద్దు ముందు ఇది తీసేయండి చాలు. ఈ 3 తీసిచ్చినా గాని కొన్ని పాయింట్‌లొస్తాయి. సో, ఇవి 2 సెట్లు తీసేయండి. ఒకటి ఇంట్లోకి ఉంటుంది. ఒకటి అతను పర్సనల్‌గా ఉంటుంది. అప్పుడు మాత్రమే టీమ్ ముందుకెళ్ళిద్ది లీడర్స్. టయానికి అంతా ఒక్కోసారి హోమ్ మీటింగ్‌లోకెళ్తాం. హోమ్ మీటింగ్‌లోకెళ్ళినాక ఎవరి కాడ కూడా మళ్ళీ ఇవుండవు. ఒరేయ్! నువ్వు తెచ్చావా డెమో? నువ్వు తెచ్చావా? నువ్వు తెచ్చి ఒకరి మీద ఒకరు చెప్పుకొని ఎవరి కాడ ఉండదు. అట్టర్ ఫ్లాప్ అయిపోద్ది సినిమా. డెమో ఉంటేనే సినిమా హైలైట్ అయ్యేది. ఆ తర్వాత డెమో చూపించాలి. ఆ డెమో చూపించిన తర్వాత చెక్స్ గూడా మన సెల్‌లో ఎప్పుడు ఉండాల. చెక్‌లు ఏ సార్‌కి ఎంతొచ్చింది? ఈ సార్‌కి ఎంతొచ్చింది? ఈయన డిప్యూటీ ఎంఆర్‌ఓ, ఈయన బ్రహ్మేష్ సారు, ఈ రంగారావు సారు ఇంతింత బయట సాలరీ తీసుకుంటే ఈ విధంగా ఉన్నారు. ఇతను శ్రీనివాస్ సారు గవర్నమెంట్ ఎంప్లాయీ గూడా ఇంత ఇట్లా మన దగ్గర ఈ ఎంతెంత ఇన్‌కమ్ ఎర్న్ చేస్తున్నారో గూడా అయి ఒక చోట ఉండాలి. ఆటితో పాటు ఎవరన్నా ఒక లేడీ మేడము లేతే ఎవరన్నా బయలుదేరి మేస్త్రి ఇట్లాంటోటి మాట్లాడిన వీడియోలు 1, 2 ఉండాలి. ఇవన్నీ చూపిచ్చి పోతేనే ఒక వ్యక్తి అతనికి ఆటోమేటిక్‌గా తీసుకొని అతను వాడుతూ మీటింగ్ రాగలడు. అంత టయాన్ని మనం అడగాలి. ఆ టైం అడగకుండా దారిలో పోతాను, అటు టీ కొట్టుకాడో, అసలు పని చేసుకుంటుంటాను, ఇంట్లో పని చేసుకుంటుంటాను, ఇట్ట ఎన్నాళ్ళైతే చెబుతామో ఆళ్ళు మనకెడతా మనం తిరగతానే ఉండాల. కాబట్టి లీడర్స్ ఇట్లాంటి చిన్న చిన్నవే పెద్ద తలనొప్పిగా ఉంటాయి. చిన్న లాజిక్కు ఇప్పుడు కంప్యూటర్‌లో చానా వర్క్ చేస్తా ఉంటాం. అసల ఒక్క బటన్ ఏది ప్రెస్ చేయాలో తెలియక పనంతా ఆగిపోయిద్ది. ఆ ఒక్క బొచ్చి సారొచ్చి అదిగో ఆ బటన్ ప్రెస్ చేయంగానే మొత్తం అన్న వర్క్ అంతా రన్నింగ్ అయ్యిద్ది. కాబట్టి చిన్న చిన్నవి మనం సింపుల్‌గా లైట్‌గా తీసుకుంటాము. ఈ లైట్‌గా తీసుకునే దాని వల్ల దాదాపు మనం చానా కోల్పోతున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. అయ్యేముందిలే నా కాడ లేకపోతే వాడి కాడ ఉంటాయిలే. వాడు తెత్తాడులే. అట్టనుకుంటే మనం ఎదగలేము లీడర్స్. ఎవరైతే అయి పాటిస్తా ఉంటారో అప్పుడు ముందుకెళ్తాం. మనం వెళ్ళేటప్పుడు డ్రెస్ కోడ్ నీట్‌గా ఉండాల. మనల్ని చూసే కదా వాళ్ళు కూర్చోమంటారు. కాబట్టి ఆ డ్రెస్ కోడ్ అపియరెన్స్ బాగుండాలి. మన కాడ ఎప్పుడు డెమోలుండాలి. ఇవన్నీ రెడీలో పెట్టుకొని ఒక హోమ్ మీటింగ్ బయలుదేరాల. హోమ్ మీటింగ్ బయలుదేరినప్పుడు మేమేదైతే నేర్చుకున్నానో అదే నేనిప్పుడు ప్రెజెంటేషన్ చేయబోతున్నాను. దీంట్లో నేనేమైతే చెప్తానో ఒకసారి దాన్ని రికార్డ్ అయినా చేసుకోండి. బ్రహ్మయ్య సార్, శ్రావణ్ సార్.
హలో శ్రావణ్ సార్, అది ఇండివిజువల్ గా అది ఒక హోమ్ మీటింగ్ అనేది ఇండివిజువల్ గా పెట్టుకుంటా పోవచ్చు. రోజుకు ఒక 10 మందికి, ఒక 5గురికి చెప్పినా చాలు సార్. మనస్ఫూర్తిగా ఒక 5గురికి ఇండివిజువల్ చెప్పినా చాలు. ఉదయం ఒక ఇద్దరికి, సాయంత్రం ఒక ఇద్దరికి, నలుగురికి ఒక గంట గంట చెప్పుకొని పోయినా 4 hours చేసి వచ్చి మళ్ళీ ఇంట్లో పనుకున్నా, అట్లా నిత్యం ప్రతిరోజు వర్క్ జరుగుతున్నా చాలా హ్యాపీగా ఉండేది. ఒక పర్సన్ కి కరెక్ట్ గా ఫోకస్ చేసి చెప్తే అతను ఇంట్రెస్ట్ గా మూవ్ అవుతాడు. సో అట్లా ఒక నలుగురు ఐదుగురిని కూర్చోబెట్టైనా మనం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. సో పోయిన వ్యక్తి కాడికి ఫస్ట్ మనం ఏం చెప్తామంటే, నేను ఎలా చెప్తున్నానో చూడండి సార్. పోయిన వ్యక్తి కాడికి నా ఎమ్మటి ఎవరైతే వస్తారో మన లైఫ్ ప్లానర్స్ హోమ్ మీటింగ్ అడుగుతారు. హోమ్ మీటింగ్ అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా ఒక 10 మంది కూర్చుంటారు. కూర్చున్నాక మనం వెళ్తాము. అంటే వాళ్ళందరిని మనం పోయినాక కూర్చోబెట్టం కాదు. వాళ్ళందరిని ఒక మేడం గారు ఏదన్నా హోమ్ మీటింగ్ పెట్టేయాలి రండి సార్ అని అంటే, మనం వచ్చే టైంకి వాళ్ళందరిని కూర్చోబెట్టి ఉంటారు. మనం పోయినాక వాళ్ళందరిని పిలవటం అనేది అట్లా చేయకూడదు. కాబట్టి మనం పోయేటప్పుడు వాళ్ళందరూ కూర్చుంటారు. ఒక 5 6 కూర్చొని ఉంటారు. కూర్చున్నాక మనల్ని ఒక మేడమే ఇన్వైట్ చేసింది అనుకోండి, మనం ఏం చేయాలంటే అప్పుడు ఆ ఫస్ట్ వాళ్ళ గురించి తెలుసుకోవాలి మనం. మేడం మీరేం చేస్తుంటారు, మీరు ఏ వర్క్ చేస్తుంటారు, మీ సార్ ఏం చేస్తుంటారు. సో ఇట్లా ఆ ఉన్న 5గురిని మీరేం చేస్తారు మేడం, ఓకే వెరీ గుడ్ మేడం, సూపర్ మేడం, అట్లా వాళ్ళ 5గురిని వాళ్ళ అడగాల ఏం చేస్తున్నారు ఏంది వాళ్ళ పేరు అని అడగాల. అడిగిన తర్వాత సరే ఓకే అని అన్నాక నెక్స్ట్ మన అమ్మిటి ఎవరైతే హోమ్ మీటింగ్ పెట్టిస్తున్నారో వాళ్ళ చేత మాట్లాడించాలా. అట్లా మేడం గారు మీరెవరు, మీరు ఎంతమంది ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఈ సిస్టమ్కి నీకు ఎవరు పరిచయం చేశారు, మీరు ఎందుకు కనెక్ట్ అయ్యారు అని చెప్పి మన అమిటి ఉన్న మన ఆల్రెడీ విషయంలో జాయిన్ అయిన వాళ్ళ చేత ఒకరిద్దరి చేత 1 or 2 minutes మాత్రమే మాట్లాడించాల. కాబట్టి అది మాట్లాడించిన తర్వాత మనకి ఈ దీని గురించి చెప్పేదానికి మన సార్ వచ్చున్నారు అని అంటారు. అప్పుడు మనం ఏం చెప్తామంటే దీంట్లో ఆరోగ్యం ఆదాయం అని ఉంది. అప్పుడు నేను చెబుతా, అప్పుడు నా సెల్ఫ్ చెప్పేసి నా పేరు కిరణ్ కుమార్ అండి, నేను ఇట్లా కొండేపు నుంచి రావడం జరిగింది. నేను కూడా ఇట్లా 13 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ సర్వీస్ చేసి ఆగిపోయి జస్ట్ ఇచ్చిన అవకాశాన్ని ఇదేందో తెలుసుకొని క్లారిటీ తెలుసుకొని నేను కూడా జర్నీ చేస్తాను, నేను కూడా ఇంత ఎర్న్ చేసుకోవడం జరుగుతుంది. సో నాకు ఏదైతే చెప్పారో అది మీకు చెప్పడానికి నేను కూడా వచ్చానండి అని చెప్పి నేనేం స్టార్ట్ చేస్తానంటే, ఆరోగ్యం ఆదాయం ఉంది, మీకు ఏది కావాలి, ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది, మీకు ఏది కావాలి అని అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యమే కావాలంటారు. ఎస్, ఆరోగ్యమే కావాలి. కొంతమంది ఆడ ఒకరు ఆదాయం కావాలంటారు. కానీ యాక్చువల్ వాస్తవాన్ని చూసుకుంటే ఆదాయం కూడా కావాలి. ప్లస్ మెయిన్ రోల్ ఏంటంటే ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కావాలనుకున్నప్పుడు మన దగ్గర ఆరోగ్యం ఉంది మేడం, మన దాంట్లో ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది, మీకేది కావాలి, ఆరోగ్యం కావాలి సార్ అంటారు. ఎస్, ఆరోగ్యం ఉండబట్టే మనందరం కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యాము. ఆరోగ్యం ఉండబట్టే మనందరం కూడా పనులు చేసుకోగలుగుతున్నాం. ఆరోగ్యం ఉండబట్టే ఏదైనా కానీ మనం ఒక వర్క్ లీడ్ చేసుకోగలుగుతున్నాం. ఆరోగ్యం లేకపోతే మనందరం కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యే వాళ్ళం కాదు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముఖేష్ అంబానీ కొడుకున్నాడు. అతను మొన్న రీసెంట్ గా 5,000 రూపాయలు ఖర్చు పెట్టి మరీ పెళ్లి చేశారు. మరి అతనికి అంత లాభం ఉంటాడు, అతనికి ఏసీ గాలి తగిలితేనే చనిపోతాడు. మరి అలాంటప్పుడు అన్ని కోట్లు ఉన్నా కానీ అతనికి ఏమన్నా ఉపయోగం ఉందా? అంటే ఎగ్జాంపుల్ చెప్పాలా. నెక్స్ట్ రెండో ఎగ్జాంపుల్కి ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకు కాలు చేయి బాగలేదు, నా వల్ల హెల్త్ సరిగా లేదు, నాకు ఒక బుల్లెట్ బండి ఇచ్చి అడదా పోయిరా అంటే నేను పోగలనా? సో ప్రతి ఒక్కరికి ఇక్కడ ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్. ఆరోగ్యం ఉంటేనే ఇంకొక కొన్ని రోజులు మనం పని చేసుకోగలుగుతాం. ఇప్పుడు 20 రోజులు చేసే పని హెల్త్ సరిగా లేకపోతే ఆరోగ్యంగా ఉంటే ఇంకొక 10 రోజులు వర్క్ చేయటం వల్ల ఆ ఫ్యామిలీ ఒకరం గడిచిద్ది కదా. సో ఇట్లా మనకి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం అవసరం. మన దాంట్లో ఆరోగ్యం ఉంది, ఆ తర్వాత ఆదాయం కూడా ఉంది. ఆదాయం ఎలా ఉంది, ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ ముక్కులో గాలి ఉన్నంత వరకు కూడా ప్రతి ఒక్కరూ కష్టపడాల్సిందే సార్. ఎందుకు కష్టపడుతున్నారు? డబ్బు కోసం. మరి ఆ డబ్బుతో ఏం చేస్తారు? పిల్లల ఎడ్యుకేషన్ కానీ,
ఏవైతే ఉంటాయో కోరికలు, ఆ కోరికలన్నీ తీర్చుకోవడానికి పిల్లల ఎడ్యుకేషను, మనం బ్రతకాలన్నా, తినాలన్నా ప్రతిదానికి డబ్బుతో ముడిముంది కాబట్టి ఆ డబ్బనేది అవసరము. ఆ డబ్బనేది మన కాడ హుషారున్నా లేకపోయినా 60 సంవత్సరాలు బ్రతికినంత కాలం కష్టపడాల్సిందేను. సో, ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక కారు కొనాలన్నా, ఒక ఫారిన్ ట్రిప్‌లు పోవాలన్నా, పిల్లలకి మంచి లైఫు ఎక్కడైతే హైయెస్ట్ పేమెంట్ ఉందో ఆడ పిల్లల్ని చదివించాలన్నా, ఈటన్నిట్లికి గూడా డబ్బు గావాలి. మరిక్కడ మన కంపెనీ ఏం చెబుతుందంటే, ఇక్కడ మా దగ్గర ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది. మనకేది కావాలన్నప్పుడు ఆరోగ్యం ఉంది. సో, మీరెప్పుడైతే ఆరోగ్యం కోసం మన దగ్గరికొస్తారో, ఆరోగ్యం వస్తుంది. వచ్చిన తర్వాత నువ్వెట్టా భూమి మీద 60 సంవత్సరాలు కష్టపడుతున్నావు గదా! అదేందో ఇక్కడ 1 ఆర్ 2 ఇయర్స్ గాని కష్టపడితే, నువ్వు ఏ గోల్స్ కోసం అయితే కష్టపడుతున్నావో, ఆ గోల్స్ అన్నీ గూడా నేనిక్కడ నీకే ఇస్తాను అని కంపెనీ చెబుతుంది. సో, అలాంటి గొప్ప ఆపర్చునిటీ ఆదాయం గూడా ఇస్తుంది. సో, ఇప్పుడిక్కడ ఆరోగ్యం మనకు గావాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటున్నారా? ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఏమన్నా ఉంటున్నారా? ఏముంటంలా. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి జబ్బులు ఇనపడతానే ఉన్నాయి. కానీ ఇప్పుడు వాస్తవానికి మనం జూసినట్లయితే, ప్రతి ఒక్కరు గూడా ఆదాయం కోసం తిని, తినక రేత్రింబవళ్ళు కష్టపడతానే ఉంటారు లీడర్స్. కొంతమంది నైట్ డ్యూటీలు జేసేవాళ్ళుంటారు. నిద్ర ఉండదు. కొంతమంది టయానికి తిని, తినక 2 గంటలకి 1:00 తినాల్సిన ఫుడ్డు ఆఫ్టర్‌నూన్ 4 గంటలకు తింటారు. అట్లా అందరం గూడా ఉన్నాము. కానీ ఎక్కడో అలా స్కూల్ టీచర్లు టక్కన బెల్ కొట్టంగానే తింటారు. వాళ్ళ టైమింగ్స్ అయి గాబట్టి. కాబట్టి ఇట్లా టయానికి తిని, తినక రేత్రింబవళ్ళు డ్యూటీలు జేసుకుంటా ఆరోగ్యం పాడైపోయి, ఇట్లా ఆదాయం కోసం కష్టపడుతూ పోతున్నప్పుడు మనకున్నటువంటి ఆరోగ్యం పోతుంది. ఏ గోల్స్ కోసం అయితే కష్టపడుతున్నానో, నా పిల్లోడిని చదివించుకోవాలా, నా ఇంట్లో గ్యాస్ బిల్ లేదు, నా ఇంట్లో కరెంట్ బిల్ లేదు, నా ఇంట్లో రేపు రెంట్ కట్టాలా, నా ఇంట్లో ఇల్లు లేదు, సరిగ్గా ఇల్లు కట్టుకోవాలా, అట్లా ఏ గోల్స్ కోసం అయితే నేను ప్రతిరోజు కష్టపడుతున్నానో, ఆ కష్టానికి సంబంధించిన డబ్బులు పోగు చేసుకుంటున్నాను. కానీ నాకున్నటువంటి ఆరోగ్యం పోతుంది. సరే ఆరోగ్యం కావాలని జెప్పి నేను హాస్పిటల్‌కి పోతే 10 రోజులు వాడుకొని మళ్ళీ రా, ఇవి చూడు, మళ్ళీ రా అని హాస్పిటల్‌కి మళ్ళీ పోతే నాకు తగ్గలేదయ్యా అని పోతే, మళ్ళీ మెడిసిన్ మార్చిస్తానమ్మా, మళ్ళీ ఇంకొక 10 రోజులు వాడి చూడు. ఇట్లా 4, 5 సార్లు మళ్ళీ మనం పోయేసరికి, అమ్మా ఎక్స్‌రే తీసి నీకు కోసి ఆపరేషన్ చేయాలా, మళ్ళీ అని అనంగానే మళ్ళీ బెడ్ రెస్ట్. సో, ఇక్కడ ఇప్పుడు ఆదాయం కోసం పరిగెడుతుంటే, ఆ వచ్చిన రూ. 4 తీసుకెళ్ళి, ఆరోగ్యం పోతంటే, ఆరోగ్యం కోసం హాస్పిటల్‌కెళ్ళి, ఏ కోరికల కోసం అయితే సంపాదించుకుంటున్నామో రూ. 4, ఆ రూ. 4 కూడా తీసుకెళ్ళి, మనం హాస్పిటల్‌లో పెట్టడం జరుగుతుంది. అలాంటప్పుడు ఒక పేదవాడు, ఒక సామాన్యుడు వాడు కన్నా కలలు ఏమైపోవాలా? ఇప్పుడు సంపాదన కోసం పోతంటేమో నా ఆరోగ్యం పోతుంది. ఆరోగ్యంగా ఉన్న హాస్పిటల్‌కి పోతంటేమో ఈ సంపాదించిన రూ. 4 హాస్పిటల్‌కి పోతున్నాయి. ఇంకెక్కడ ఒక సామాన్య మానవుడు కోరుకున్న కోరికలన్నీ ఎక్కడ తీరతాయి? సో, ఇక్కడ ఈ భూమి మీద ఆదాయం కోసం పరిగెట్టేది ఒక రంగం. ఆరోగ్యం కోసం పరిగెడుతూ ఉండేది హాస్పిటల్‌కి పోయేది రెండో రంగం. సో, ఇట్లా 2 రంగాలు వేరువేరుగున్నాయా? లెవ్వా? ఈ 2 రంగాలు వేరువేరుగున్నాయా? లెవ్వా? యెస్. భూమి మీద హాస్పిటల్‌ది ఒక వర్గం. ఇటు ఆదాయం కోసం మనం పనులకు పోతున్నాం. ఈ 2 వర్గాలు గూడా రకరకాలుగా 2 రకాలుగున్నాయి. కానీ మన గౌతమ్ బాలి సార్, గురువు దేవుడు గారు మన వెస్టేజ్ దాంట్లో ఎలా జేశారంటే, ఈ 2 ఒకే చోటుంటాయి. ఈ భూమి మీద 2 వేరు వేరు దారులు ఉన్నాయి గదా! నువ్వు ఆరోగ్యం కోసం నువ్వొస్తే, నీకు ఒక రిజల్ట్ వచ్చిన తర్వాత, నువ్విక్కడ పని జేసుకుంటే 1, 2 సంవత్సరాలు పని జేసుకుంటే, నీకు గావాల్సిన కోరికలన్నీ గూడా నేను ఈడే తీరుస్తాను అని అన్నప్పుడు, ఆరోగ్యం వచ్చిన తర్వాత అన్నీ నేను ఇక్కడ తీరుస్తున్నప్పుడు, మనం ఎక్కడ పని జేయాలా? కాబట్టి ముందు ఫస్ట్ మనకు ఆరోగ్యం గావాలి గాబట్టి, అసలు ఈ ఆరోగ్యం ఎట్టొస్తుందో దెలుసుకునే ప్రక్రియలో దాదాపు మనం గమనిస్తే ఒక స్క్రీన్ సైజ్ జూడండి లీడర్స్. స్క్రీన్ మీద జూడండి. 40 ఇయర్స్ వెనక 40, 50 సంవత్సరాల క్రితం అంటే మన తాతల కాలంలో కొన్ని జబ్బులు లెవ్వప్పుడు. ఇప్పుడు కొన్ని జబ్బుల పేర్లు వింటున్నాం. అవేంటివంటే బీపీ, షుగరు, థైరాయిడు, మోకాలు నొప్పులు, లేడీస్‌కి సంబంధించిన
పీసీఓడి సమస్యలు అంటే గర్భాశయ సమస్యలు, గుండె జబ్బులు, పారాలసిస్, గ్యాస్ ట్రబుల్ ఇవన్నీ కూడా 40-50 సంవత్సరాల క్రితం లేవు. మరి ఇప్పుడు వచ్చినాయి అంటే కారణం ప్రతి ఒక్కరు కూడా ఏమంటారు, తినే తిండి సార్ అంటారు, కాలం మారింది అంటారు. కాలం ఏం మారలేదు మేడమ్స్. అప్పుడున్న దేవుడే ఇప్పుడు కూడా ఉన్నాడు. కానీ మన పొట్టలో పోయి కొన్ని ప్రొడక్ట్స్ నిద్రలేసిన నుంచి పనుకున్న దాకా 365 రోజులు మన ఇంట్లో వాడుకుంటూ అవి కొన్ని పొట్టలో పోవటం వల్ల అప్పట్లో లేని జబ్బులు ఇప్పుడు వచ్చినాయి. సో అప్పుడులో లేని జబ్బులు ఇప్పుడు వచ్చినాయి అంటే అందరు కూడా తినే ఫుడ్ అంటారు. ఎస్, ఫుడ్ కారణమే. మరి చాలా మంది లేడీస్ కూడా వాళ్ళు ఇంట్లోనే ఉండి వాళ్ళ చేతులతో హౌస్ వైఫ్లు బయటకు రాకుండా వాళ్ళే వండుకొని వాళ్ళ ఇంట్లో తినటం వల్ల వాళ్ళకు కూడా గ్యాస్ ట్రబుల్, షుగర్ వస్తున్నాయంటే కారణం ఫుడ్ లోనే కాదు, మనం నిత్యం వాడే ప్రొడక్ట్లు వల్ల కూడా ఒక 60% జబ్బులు వస్తున్నాయి అని మనం చెప్పాలా. ఎస్, మరి ఎట్లా వస్తున్నాయి ఏందనే దానికి మనం కానీ గమనించినట్టయితే ఇప్పుడు బీపీ, షుగర్, థైరాయిడ్, ఈ మోకాలు నొప్పులు, ఈ జబ్బులన్నీ కూడా ఒకరింట్లోనే ఉంటున్నాయా, అందరిళ్ళలో ఉంటున్నాయా? అందరిళ్ళలో ఉంటున్నాయి. సో అట్లీస్ట్ ప్రతి ఒక్కరింట్లో అన్న గ్యాస్ ట్రబుల్ ఉంటుందా లేదా? ఉంటున్నాయి. సో ఈ మన హోమ్ మీటింగ్లో ఎక్కువగా క్వశ్చన్లే వేయాలి, గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా క్వశ్చన్లు వేసి అవతల వాళ్ళని ఎస్ అవును, ఎస్ కరెక్టే, ఎస్ అవును అని అన్నప్పుడు మాత్రమే అవతల వాళ్ళు మనకి ఇట్లా రెస్పాండ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా నువ్వు క్వశ్చన్లు వేయాల్సిందే, ఖచ్చితంగా వాళ్ళు రెస్పాండ్ అవ్వాల్సిందే. అప్పుడు మాత్రమే నువ్వు చెప్పేది వాళ్ళకి అర్థం అవుతుంది, వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు, వాళ్ళు కూడా వింటున్నట్టు మనకు అర్థమైంది. కాబట్టి అప్పట్లో లేని జబ్బులు మరి ఇప్పుడు వచ్చినాయి అంటే మనం తినే తిండి, ఫుడ్, నిత్యం వాడే కొంత ప్రొడక్ట్లు. మరి ఆ ప్రొడక్ట్లు ఏంటి అని మనం గమనించినట్లయితే ఒకసారి స్క్రీన్ సైజ్ చూడండి లీడర్స్. సన్ఫ్లవర్ ఆయిల్. ఇప్పుడు మనం ఏం క్వశ్చన్ వేయాలి అప్పుడు వెంటనే, అమ్మ మీరు వంట నూనె ఏమడతారు, వంట నూనె ఏమడతారు అనగానే సార్ ఇట్లా కొంతమంది సన్ఫ్లవరు, పామ్ ఆయిల్, రుచి గోల్డ్, వేరుశనగ ఇవన్నీ చెబుతూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ మనం మొహం కడుక్కునేదానికి కోల్గేట్, డాబరు ఇవి వాడుతూ ఉంటారు. స్నానానికి సంతూర్ సోపు, చింతాలు, మైసూర్ శాండ్లు వాడతారు. తర్వాత తలకి వచ్చేసి పారాషూట్ ఆయిల్, టీ ప్యాకెట్స్. ఇట్లా నిత్యం నిద్రలేసిన దాంచి పనుకునేదాకా మనిషి బ్రతికినంత కాలం ఈ ప్రోడక్ట్లు వాడాల్సిందేను. మరి ఇవన్నీ సన్ఫ్లవర్ మా తాత తెలుసా, రుషి గోల్డ్ మా నాని తెలుసా? మరి ఇవన్నీ కూడా అప్పట్లో లేవు. కోల్గేట్ తెలుసా మా నాన్నమ్మకి, మా తాతకి అని మనం క్వశ్చన్లు వేసి అప్పట్లో లేవు. మరి ఇప్పుడు వచ్చినాయి అంటే మరి ఈ ప్రోడక్ట్లు కూడా మా ఇంట్లోనే ఉంటాయా, అందరి ఇళ్ళలో ఉంటాయా? ఈ ప్రోడక్ట్లు కూడా అందరిళ్ళలో ఉంటాయి. మరి అప్పట్లో ఆ ప్రోడక్ట్లు లేవు, అప్పట్లో ఈ జబ్బులు లేవు, అప్పట్లో ఈ ప్రోడక్ట్లు లేవు. ఎప్పుడైతే అల్టిమేట్ గా ఈ ప్రోడక్ట్లు మన ఇంట్లోకి వచ్చినాయో ఆటోమేటిక్గా ఈ జబ్బులు రావడం స్టార్ట్ అయినాయి. ఇది ఎస్ఆర్ నో, ఒప్పుకుంటారా లేదా? అప్పట్లో లేవు ఆ ప్రోడక్ట్లు అన్ని కూడా. అప్పట్లో దాదాపు ఒక 30 కిలోమీటర్లు ఎవలేలాగా నడిచిపోయేవాళ్ళు అప్పట్లో. అప్పుడు వాళ్ళు తింటున్న ఫుడ్ వేరు. మరి ఇప్పుడు మనం కానీ గమనించినట్లయితే జస్ట్ ఒక 4-5 మెట్లు ఎక్కేలేక మనం పని అయిపోతుంది, మోకాలు నొప్పులు. మరి అప్పట్లో వాళ్ళు 100 సంవత్సరాలు ఆరోగ్యంగా బతికారు కదా. మరి ఇప్పుడు 4 మెట్లు ఎక్కేలేక మన మోకాలు నొప్పులు ఎందుకు వస్తున్నాయి? వాళ్ళు తిన్న ఫుడ్ అట్లాంటిది. అప్పట్లో ఉన్న ఫుడ్ మనకి ఇప్పుడు లేదు. అందుకని మన కంపెనీ ఏం చేసిందంటే ఫుడ్ సప్లిమెంట్స్ తయారు చేసింది. మనకి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఫుడ్ సప్లిమెంట్స్ తయారు చేసింది. కాబట్టి ఫుడ్ సప్లిమెంట్స్ వేరు, మందులు వేరు. మందులు అంటే ఒక జబ్బు వచ్చినాక మాత్రం మనం హాస్పిటల్కి పోతాము. కానీ మనందరం కూడా ఎప్పుడు పోతామంటే హాస్పిటల్కి జబ్బు వచ్చినాకే పోతాం. కానీ అమెరికాలో మనం కానీ గమనించినట్టయితే 3 మంత్స్కి ఒకసారి వెళ్ళి వాళ్ళు బాడీ చెకప్ చేసుకుంటారు. బాడీ చెకప్ చేసుకోవడం వల్ల వాళ్ళకి కావాల్సిన ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంగ్లీష్ మందులు వాడరు, న్యాచురల్గా హోమియోపతి ఇట్లాంటివి వాడి వాళ్ళు కూడా ఫుడ్ కూడా మనలాగా వైట్ రైస్ తీసుకోరు. సో అట్లా ఉండటం వల్ల హెల్దీగా ఉంటారు. వాళ్ళని చూడండి 70 సంవత్సరాలు కూడా ఒక పర్సనాలిటీ యంగ్స్టర్ లాగే ఉంటారు. కానీ ఇక్కడ మనం మాత్రం ఒక జబ్బు వచ్చినప్పుడు మాత్రమే హాస్పిటల్కి పోతాం, కూలబడ్డప్పుడు మాత్రమే హాస్పిటల్కి పోయి లచ్చలు లచ్చలు కాజేసుకుంటాం. ఒక తలనొప్పి వచ్చినప్పుడు మాత్రమే పోస్తాం జెండు బాము, రాకముందు పోయాం కదా.
సో ఇదంతా కూడా ఇంగ్లీష్ మందులు. మన దగ్గర ఏంటంటే రాకముందు వాడుకోవచ్చు, రాకుండా రాకుండా ముందుగానే వాడుకోవచ్చు. ఆ తర్వాత వచ్చిన తర్వాత అయినా వాడుకున్నా కానీ క్లియర్ అవుతుంది. ఎందుకంటే మనయన్నీ కూడా ఫుడ్ సప్లిమెంట్స్ అంటే మనకి ఏ విటమిన్ లోపం వల్ల ఒక జబ్బు అనేది వచ్చిద్దో ఆ విటమిన్ భర్తీ చేసే ఫుడ్ మనకిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అలోవెరా, కలబంద. అలోవెరా అంటే మన దగ్గర కలబంద అని అర్థం. ఆములు అంటే ఉసిరికాయ. ఎప్పుడైతే ఈ ఎండబెట్టి పొడి చేసి క్యాప్సూల్ రూపంలో మనకిస్తారో, ఆ తర్వాత రైస్ బ్రాన్ ఆయిల్ వరి తవుడుతో తయారు చేసింది. ఈ 3 వాడటం వల్ల 34 సంవత్సరాలు ఉన్న గ్యాస్ ట్రబుల్ కూడా క్లియర్ అవుతుంది. ఇలాంటి ఫుడ్ సప్లిమెంట్స్ మన దగ్గర ఉన్నాయి. సో, కాబట్టి లీడర్స్ మనం గమనించినట్టయితే అప్పట్లో లేని జబ్బులు ఇప్పుడొచ్చినాయంటే కారణం మనం తీసుకున్న నిత్యం మనం వాడే ప్రొడక్ట్‌లో. అయి గాని మనం గమనించినట్టయితే సన్‌ఫ్లవర్ ఆయిలు ప్రతి ఒక్కరి ఇళ్లలో వాడుతా ఉంటారు. మనం జెప్పాల్సిందేందంటే సన్‌ఫ్లవర్ ఆయిలు ఎక్కువగా వాడే ఆయిల్ మీరేం వాడుతున్నారు మేడం అంటే సన్‌ఫ్లవర్ అని అంటారు అందరూ గూడా. మరి సన్‌ఫ్లవర్ ఆయిలు వాడుతున్నారంటే సన్‌ఫ్లవర్ ఏమన్నా మా తాత జెప్పాడా వాడమని? ఎవరైతే టీవీలో చూపిస్తున్నారో ఆటోమేటిక్‌గా అది తీసుకొచ్చుకొని వాడటం మనం జరుగుతుంది. ఈ ప్రొడక్ట్‌లన్నీ గూడా టీవీలో చూపిస్తారు. సో, ఇప్పుడు సన్‌ఫ్లవర్ ఆయిల్ గాని గమనించినట్లయితే, సన్‌ఫ్లవర్ ఆయిల్ వచ్చేసి మనకి లీటర్ వచ్చేసి రూ. 160 ఉంది మార్కెట్‌లో. చిల్లర కొట్టులో రూ. 160 ఉంది. చిల్లర కొట్టులో 160 ఉన్నప్పుడు చిల్లర కొట్టోడు ఏమన్నా తయారు చేస్తాడా? తయారు చేయడు కదా! చిల్లర కొట్టోడు ఒక రూ. 4 ఆదాయం చూసుకొని అతను పోయి హోల్‌సేల్ కాడ తెచ్చుకోవాలి. హోల్‌సేల్‌లో ఏమన్నా తయారు చేస్తాడా? అతను కూడా తయారు చేయడు. అతను ఇంకొక రూ. 2 చూసుకొని అతను పోయి డీలర్ దగ్గర తెచ్చుకోవాలి. మరి డీలర్ ఏమన్నా తయారు చేస్తాడా? డీలర్ కూడా ఇంకొక అతను ఒక ఐదో, పదో చూసుకుంటాడు. ఆ తర్వాత కంపెనీకి ఒక ఏజెంట్ ఉంటాడు. సో, ఈ ఏజెంట్ ఏందంటే ఈళ్ళందరూ కూడా మధ్యవర్తిలా ప్రవర్తిస్తూ అతను కూడా ఇన్‌కమ్ చూసుకుంటాడు. సో, మీరు గాని గమనించినట్టయితే లీడర్స్ కంపెనీలో తయారైన ప్రొడక్టు మన కాడకి రావాలంటే దాదాపు 4 రకాల చేతులు మారుతుంది. అంటే చిల్లర కొట్టులో నువ్వు రూ. 160 ఇచ్చి లీటర్ తీసుకుంటున్నావంటే అది కంపెనీలో సుమారు 80కో, 90కో తయారు చేస్తారు ఆఫ్ రేట్‌కి. 90కి తయారు చేస్తే నీ కాడకి వచ్చేసరికి రూ. 160 అవుతుంది. ఈ నలుగురు గూడా ఆదాయం లేకుండా ఎవరు చెయ్యరు. చిల్లర కొట్టు పెట్టుకున్నాడంటే ఊరకబెడతాడా? అతను ఆదాయం చూసుకోవాలా లేదా? సో, ఇట్లా 4 రకాల వ్యక్తులు ఆదాయం చూసుకోవాలి. కంపెనీలో రూ. 90కి తయారైన ప్రొడక్టు మన కాడకొచ్చేసరికి 160 అవుతుంది. సో, ఇట్లా 4 రకాల చేతులు మారుతుంది. ఇదొకటి. ఇది గాక టీవీలో అడ్వర్టైజ్‌మెంట్, పేపర్ యాడ్స్ ఇవ్వాలి. సో, టీవీలో ఇప్పుడు రాధిక చూపిస్తుంది సన్‌ఫ్లవరు. ఆమెమన్నా వాడుతుందా? ఆమెకేమైనా తెలుసా దాంట్లో ఏమున్నాయనేది? సో, అట్లా వాళ్ళు యాడ్ ఇచ్చినందుకు 'మహేష్ బాబు' థమ్స్ అప్, 'సంతూర్ సోపు' ఇట్లా సినిమా వాళ్ళు యాడ్‌లు ఇచ్చినందుకు వాళ్ళకి సంవత్సరానికి 6, 7 కోట్ల రూపాయలిస్తారు. మరి వాళ్ళకి బోయే అమౌంటు, ఈ మధ్యవర్తుల నలుగురికి బోయే అమౌంట్ అంతా గూడా ఎవరి కాడ నుంచి వసూలు జేసి ఇవ్వాలి? అది క్వెషనేయాల. అప్పుడు సార్ మన కాడ నుంచే గదండీ సార్ మనం ఇచ్చేది అని అంటారు. సో, అలా క్వెషన్ ఏసినప్పుడు ఏందంటే, మన కాడ నుంచే గదా ఇచ్చేది అంటే, యెస్. నువ్వు కష్టపడి రూ. 500 సంపాదిచ్చి, ఈరోజు ఒక రూ. 100 నువ్వు ఖర్చు పెడితే, ఒక థమ్స్ అప్ లీటరు 2 లీటర్స్ థమ్స్ అప్ బాటిల్ నువ్వు కొంటే, కంపెనీలో రూ. 30 పడుతుంది. ఈ మధ్యవర్తులకి రూ. 70 పోతుంది. వాడనటువంటి మధ్యవర్తులకి రూ. 70 పోతుంది. సో, ఇట్లా చిల్లర కొట్టోడికి రూపాయి, హోల్‌సేలర్‌కి, డీలర్‌లకి, ఏజెంట్‌లకి, సినిమా వాళ్ళకి అందరికి కలిపి రూ. 70 వాడనటువంటి మధ్యవర్తులకు పోతుంది. ఇట్లా నేను ఒక రూ. 100 ఖర్చు పెడితేనే రూ. 70 బయటికి పోతుంటే, రూ. 100 ఖర్చు పెడితే 70 బయటికి పోతుంది. అదే రూ. 1000 ఖర్చు పెడితే రూ. 700 వాడనటువంటి మధ్యవర్తులకు పోతుంది. అదే భూమి మీద దాదాపు ప్రతి ఒక్కరు ఈ లక్షల కోట్ల మంది జనాభా ఉన్నారు గాబట్టి, కోట్ల మంది కూడా ఈ ప్రొడక్ట్‌లన్నీ వాడుతున్నారు గాబట్టి, అట్లా ఏదైనా గాని ఒక వ్యక్తి ఖర్చు పెడుతున్నాడు అంటే 1000,00,00,000 బిజినెస్ జరిగితే దాంట్లో దాదాపు రూ. 700,00,00,000 వాడనటువంటి మధ్యవర్తులకు పోతుంది. డబ్బంతా గూడా. ఇక్కడ వాడినోడికి మాత్రం ఏమి రావటం లేదు. సో, ఇక్కడ బిర్యానీ ఎక్కడ బాగుండిద్ది అనంటే, తిన్నవాడు చెబితే బాగుండిద్దా? తిననోడు చెబితే బాగుండిద్దా? యెస్. తిన్నవాడు చెబితే కదా సార్ బాగుండేది అంటారు. మరి
వీళ్ళందరూ కూడా ఏమన్నా వాడుతున్నారా? సినిమా వాళ్ళు థమ్స్అప్ తాగుతారా? షారుఖ్ ఖాన్ గుట్కా నవ్వులుతాడా? సమంత 10 రూపాయల పేస్ట్ వాడిద్దా? ఇట్లా వీళ్ళందరూ కూడా ఎవరు వాడరు సార్. వాడకుండా పార్ట్ టైం అదనపు ఇన్కమ్ కోసం అట్లా యాక్షన్ చేయటం వల్ల మనం గొడ్డలు దించుకొని 5 వేసుకొచ్చుకొని ఇంట్లో పేర్చుకొని మనం వాడుతా ఉన్నాము. సో వాళ్ళకి ఏముందో తెలియదు కాబట్టి వాళ్ళు యాక్షన్ చేయటం వల్ల సినిమా వాళ్ళంటే వీడు పిచ్చి కాబట్టి జనాలకి తీసుకొచ్చుకొని అవి వాడటం వల్ల మనం మాత్రం జబ్బులు పాలవుతున్నాం. వాళ్ళు మాత్రం మనం సబ్బు రుద్దుకుంటే వాళ్ళు పోయి ఫారిన్ లో ఎంజాయ్ చేస్తున్నారు. సో వాళ్ళు ఇంకా ఉన్న వాళ్ళు ధనవంతులు అవుతున్నారు. మనం మాత్రం హాస్పిటల్ పాలవుతున్నాము. కాబట్టి ఇట్టా వాడనటువంటి మధ్యవర్తులకి వేల కోట్ల రూపాయల అమౌంట్ పోతుంది. వాడినోడు మాత్రం హాస్పిటల్ పాలవుతున్నాడు. ఈ రకంగా జరుగుతోంది బిజినెస్. సో అట్లా దాంట్లో మనం గమనించినట్టయితే సన్‌ఫ్లవర్ ఆయిల్. సన్‌ఫ్లవర్ ఆయిల్ అనేది పొద్దుతిరుగుడు విత్తనాలతో తయారు చేయాలి. యాక్చువల్‌గా చిన్నప్పుడు మా నాన్న చూపించాడు నాకు. నేనిప్పుడు నా పిల్లోడికి చూపిద్దామంటే సన్‌ఫ్లవర్ పువ్వులు ఏడ కనపడటంలా. అంటే మనం గూగుల్‌లో కూడా చూసినా గానీ ఎడన్నా 4 రాష్ట్రాల్లో మాత్రమే ఈ పొద్దుతిరుగుడు పంటుంది. బట్ మనకి రేపు ఆయిల్ కావాలంటే ఎన్ని ట్యాంకులైనా వచ్చిద్ది. సో మనం గమనించండి లీడర్స్, పొద్దుతిరుగుడు విత్తనాలతో తయారు చేయాలి ఆయిల్ అనేది. మనం గానుగ ఐడియా ఉందో లేదో మీకు? గానుగ కాడికెళ్ళి వేరుశెనగ గాని, నువ్వులు గాని, కొబ్బరి గాని ఏదైనా గాని ఒక 3 కిలోలేస్తే గాని ఒరిజినల్‌గా 1 లీటర్ ఆయిల్ కిందకి దిగదు. సో, మనం గమనిస్తే పొద్దుతిరుగుడు విత్తనాలు మార్కెట్‌లో కిలో వచ్చేసి యావరేజ్‌గా రూ. 150 ఉన్నాయి. మరి కిలో వచ్చేసి 150 ఉంటే 3 కిలోలుంటే 450. ఒట్టి ఇత్తనాలే 450 అవుతుంటే మన కంపెనీలో 90కి ఎట్ట తయారు చేస్తున్నాడు? నీకు రూ. 160కి ఎట్టిస్తున్నాడు? లీడర్స్ గమనించాల్సిన విషయం. ప్రొద్దుతిరుగుడు విత్తనాలే 3 కిలోలు వచ్చేసి 450. గానుగ కాడికి 3 కిలోలేస్తే గాని ఒరిజినల్‌గా లీటర్ ఆయిల్ రాదు. మరి అలాంటిది రూ. 450 ఇత్తనాలు అవుతుంటే రూ. 90 కంపెనీలు ఎట్ట పడుతుంది తయారీకి? సో ఇంతకుముందు టీవీలో కూడా చూపించారు. పశువులు చనిపోయినాక వాటిని కొవ్వుని కరిగించి తర్వాత బండుల్లో వాడే ఆయిల్, క్రూడ్ ఆయిల్, వేస్ట్ ఆయిల్ కలిపి రంగు, రుచి, వాసన, చెక్కదనం వచ్చేదానికి కొంత కెమికల్ కలిపి రిఫైన్డ్ అని చెప్పి మనకి ప్యాకెట్ రూపంలో ఇవ్వటం వల్ల గుండె జబ్బులు వస్తున్నాయి. యాక్చువల్ గుండె జబ్బులు ఎవరికి రావాలా? వయసులో పైబడ్డ వాళ్ళకి, స్మోక్ చేసే వాళ్ళకి, డ్రింక్ చేసే వాళ్ళకి రావాలి. కానీ మీరు గమనించారో లేదో చిన్న చిన్న పిల్లలు స్ట్రోక్ వచ్చి చనిపోతున్నారు. రీసెంట్‌గా ఒక 10థ్ క్లాస్ పాప స్కూల్‌లో కూర్చొని ఆంతన కూలబడిపోయింది. మీరు చూసారో లేదో ఆ వీడియో. తర్వాత కిమ్స్ హాస్పిటల్‌లో వేరే మేడంకి చెప్దామని ఎళ్తే, సార్ రీసెంట్‌గా ఒక ఇద్దరు బాబులు స్ట్రోక్‌తో చనిపోయారన్నారు. మరి వాళ్ళకి ఏ పాపం పుణ్యం తెలీదు కదా! మరి వాళ్ళకెందుకు స్ట్రోక్‌లొస్తున్నాయి? కాబట్టి ఇక్కడంతా గూడా మీరు గమనించండి లీడర్స్. ఏదన్నా నాన్ వెజ్ తిన్నప్పుడు మన చేతికంతా పేరుకొని పోతుంది. దాన్ని 5 రకాల సోపులేసి ఆ విధంగా కడుగుతున్నాం మన చేతుల్ని. మరి గుండెలో బోయినాక ఆ పేగుల్లో ఉన్నది, ఆ గుండెల్లో పేరకపోయిందని దాన్నెవరు క్లీన్ జేయాలా? చేతులంటే హ్యాండ్ వాష్ జేసుకుంటున్నారు తినంగానే నాన్ వెజ్ తినంగానే. మరి దాన్నెవరు క్లీన్ జేయాలా? లోపలికి పోయిన తర్వాత. ఆ గుండెల్లో పేరుకొని పోయిన దాన్ని. సో, అది క్లీన్ గాక పేరుకొని బోయి ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది కింద నుంచి పైకి జరుగుతున్నప్పుడు, గుండె నుంచి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతున్నప్పుడు చెడు కొవ్వు అట్ట అడ్డం పడడం వల్ల స్ట్రోక్ వచ్చి మనిషి ఎగిరిపోతున్నాడు. సో, ఆ మనిషి బ్రతుకుతాడో లేదో తెలీదు స్ట్రోకు. లేదంటే 10,00,000 ఖర్చవ్వాలా. సో, ఇట్లా వెరీ డేంజరస్‌గా ఈ ఆయిల్ అనేది ఉంది. సో, మన గుండె ఎన్ని సంవత్సరాలు బ్రతకాలనేది కేవలం మనం వాడే వంట నూనె మీద ఆధారపడి ఉంది. లీడర్స్ గమనించండి. సో, ఇంపార్టెంట్ ఏందంటే ఆయిల్. ఇక్కడ మనం పాతకాలంలో ఆముదం వెన్నపూస తీసుకున్నన్నాళ్ళు ఏం గాల. ఎప్పుడైతే చెడాయిలు తీసుకుంటున్నామో దాదాపు 13 సంవత్సరాలకు అవ్వాల్సిన మెచ్యూరిటీ ఈ రోజుల్లో 9 సంవత్సరాలకే పడిపోయింది లీడర్స్. దాదాపు ఆ పాత కాలంలో దాదాపు 8, 9 మంది పిల్లల్ని కనేవోళ్ళు. ఈ రోజుల్లో అసలు 60% లేడీస్‌కి గూడా రెగ్యులర్‌గా పీరియడ్స్ రావటంలా. ఎందుకంటే దానివల్ల హార్మోన్‌లు ఉత్పత్తి గాక అక్కడి నుంచి హార్మోన్‌లు అప్ అండ్ డౌన్‌గా ఉండటం వల్ల ఇన్‌సఫిషియెంట్ బ్యాలెన్స్‌లో ఉండటం వల్ల క్యాన్సర్ కణాలు గూడా ఉత్పత్తి అవుతున్నాయి. సో, ఇంత డేంజరస్‌గా ఈ ఆయిల్ పనిచేస్తుంది. కాబట్టి లీడర్స్ మన గుండె ఎన్ని సంవత్సరాలు బ్రతకాలనేది కేవలం మన పొట్టలో పోయి వంట నూనె మీద మాత్రమే ఆధారపడి ఉంది.
మనం అదే విధంగా గమనించినట్టయితే కోల్గెట్టు పాతకాలంలో వేపల్ల గానుపుల్ల మసిగొబ్బు వేసి తోమినన్నాళ్ళు పళ్ళ పొడి కూడా వేసి తోమారు. అన్నాళ్ళు పొల్లు ఊసిపోలేదు, పండి డాక్టర్ లేరు. గమనించండి. ఇప్పుడు ఎప్పుడైతే 10 రూపాయల పేస్ట్ సమంత చూపించి వాడుతుందో దమ్ కోల్గేట్ డాబరు ఇవన్నీ వాడుతున్నామో దాదాపు పండి డాక్టర్లు ఎక్కువైపోయారు. అప్పట్లో పండి డాక్టర్ చూడాలంటే ఏడో ఒకరు ఉండేవాళ్ళు. ఇప్పుడు బజార్కు ఒకరు అయిపోయారు. మరి అప్పుడు వాడిన వాళ్ళు ఏం కాల, చేతులు మంటలు కానీ ఏదైనా కానీ పళ్ళు పూసిపోవటం, పళ్ళు చిగురులు ఆయటం అట్లాంటి ఏం రాలా. ఇప్పుడు ఈ పేస్ట్లు ఎప్పుడైతే అది కూడా 2 రూపాయలు తయారైంది పేస్ట్ 10 రూపాయలకు మనకు అమ్ముతున్నారు. సో ఆ పేస్ట్లు తీసుకొచ్చుకొని వాడటం, మనం మళ్ళీ హాస్పిటల్కి వాడటం, కొని బిగించుకోవటం, మళ్ళీ రావటం. పోయినందుకు ఒక 200 రూపాయల ఛార్జీలు, 500 రూపాయలు ఓపి మళ్ళీ ఆ టెస్ట్ ఈ టెస్ట్ చేసి దాదాపు 4-5 వేలు ఖర్చు. సో ఇవన్నీ కూడా మనం ఏంటంటే నిత్య జీవితంలో ఆ టైం లేక మనం ఏదో వాడుతున్నాం, తీసుకునే దాని మీద అవగాహన లేక మనం అట్లా వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ అదే విధంగా అంట్లు తోమేదానికి అంట్లు తోమేదానికి పాతకాలంలో బూడిద మట్టి కూడా ఇస్తున్నారు. గమనించండి లీడర్స్, పాతకాలంలో బూడిద ఇస్తున్నారు. బూడిద ఇస్తున్న అన్నాళ్ళు ఏం కాల, చేతులు మంటలు కానీ పొగలు కానీ ఏమి రాల. ఎప్పుడైతే ఈ విమ్ము ఎక్స్ సోపులు వచ్చినాయో ఆటోమేటిక్ గా ఆ విమో ఎక్స్ సోపులు కూడా 2 రూపాయలకు తయారవుతుంది, మన కాడకు వచ్చి 10 రూపాయలకు అమ్ముతారు. అవి తీసుకొచ్చుకొని మనం ఉంటారు. కానీ మీరు గమనించండి లీడర్స్, అంట్లు దోమినాక తెల్లటి పొడిలాగా పేరుకొని పోతుంది దాని మీద. అదేంటంటే తెలియక ఆ కెమికల్ అంతా కూడా దాన్ని పేరుకొని పోయి మనం మాత్రం మళ్ళీ గడగలేక 3 పూటలు 365 రోజులు దాంట్లో అన్నం వేసుకొని తినటం వల్ల ఆ కెమికల్ కొంచెం 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 బాడీలో పోయి గ్యాస్ ట్రబుల్, థైరాయిడ్ అనేది స్టార్ట్ అవుతుంది వాటి వల్ల. అర్థమైందా? గ్యాస్ ట్రబుల్ థైరాయిడ్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఇలాంటి చిన్న చిన్న ప్రొడక్ట్లు వచ్చినాయో ఆటోమేటిక్ గా మనం ఇలా జబ్బులు పాలవుతున్నాం. నెక్స్ట్ మనం కానీ గమనించినట్టయితే కోల్గేట్ డాబరు. కోల్గేట్ 10 రూపాయల పేస్ట్ సమంత, సో ఆమె వాడదు, మనం ఇప్పుడే చెప్పుకున్నాము. సో ఎప్పుడైతే యాపల్లో గానుపుల్లో వేసుకుతామేమో అన్నాళ్ళు జబ్బులు రాలేదు, ఇప్పుడు అవి రావటం మార్కెట్లోకి మళ్ళీ జబ్బులు పాలవటం. నెక్స్ట్ సంతూర్ సోపు. సంతూర్ సోపు వచ్చేసి సంతూరు, సింతాలు, మైసూర్ శాండ్లు ఇట్లా రకరకాలుగా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవి కూడా సంతూర్ సోపుకి యాడ్ ఎవరు ఇస్తారంటే మహేష్ బాబు ఇస్తాడు. మహేష్ బాబు ఇవ్వటం వల్ల మనం సంతూర్ సోపు మనం వాడుతుంటే మహేష్ బాబు ఫారిన్ వెళ్తున్నాడు. గమనించండి లీడర్స్. సో పసుపు చందనం కలయిక అని చూపిస్తారు టీవీలో. మరి పసుపు అనేది కూడా యాంటీబయాటిక్ కదా. మరి చర్మవ్యాధుల సమస్యలు తగ్గాలా లేదా? ఏదైనా ఒక పిల్లోడు పడంగానే గాయం అయితే వెంటనే మనం ఏం చేస్తాం, తీసుకొచ్చి పసుపు అద్దుతాము. కానీ దీంట్లో పసుపు ఉంది అని అన్నప్పుడు ఈ చర్మవ్యాధుల సమస్యలు తగ్గాలా లేదా? మీరు కానీ గమనించినట్టయితే ఒంగోలులో చర్మవ్యాధి హాస్పిటల్కి ఏ కొంచెం పోతే రేతికి వస్తారు, అంత బోర్లు తీసుంటారు జనాలు. ఓకేనా? నెక్స్ట్ అదే విధంగా మనం కానీ గమనించినట్టయితే పారాషూట్ ఆయిల్. పారాషూట్ ఆయిల్ దాని మీద చిన్నప్పటి నుంచి అందరూ కూడా అదే వాడుతున్నారు. మీరు కానీ గమనించినట్టయితే దాన్ని ఎక్కడైనా తిప్పి చూడండి 100% ఎడుపుల ఆయిల్ అని రాసి ఉంటుంది దాని మీద. అంటే ఇది కేరళలో వంట కొడతారు, కానీ మనం మాత్రం తీసుకొచ్చుకొని నెత్తిన పెట్టుకొని వాడుతున్నాము. పాతకాలంలో అవధం వాళ్ళేవాళ్ళు, అప్పుడు ఏం కాల. ఎప్పుడైతే టీవీలో ఒక పాప వచ్చేసి ఇగ్గేసుకొని వచ్చేసి నా జుట్టు ఎంత పొడుగుందని ఇగ్గేసుకొని రావటం చూపించటం, ఈ పారాషూట్ ని అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం, అందరూ కూడా మీరు కానీ గమనించినట్టయితే పాతకాలంలో మన నానమ్మ మన తాతల కాలంలో వాళ్ళకి జడ, మన నానమ్మ వాళ్ళకి ఆ టయాన జడ అనేది మోకాళ్ళ దాకా ఉండేది. ఈ రోజుల్లో మీరు కానీ గమనించినట్టయితే దాదాపు ఎక్కడో 100లో ఒకరిని చూసుంటారు అంత పొడుగున్న జడ. ఎవరికి కూడా అంత పొడుగున్న జుట్టు లేదు. ఎందుకంటే అప్పటి నుంచి కూడా పారాషూట్ ఆయిల్ వాడి 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 కరెక్ట్ గా పోస్తే ఒక డ్రమ్ము కూడా ఉంటారు. ఆ డ్రమ్ము కోవటం వల్ల ఆ ఉన్న జుట్టు అంతా ఊడిపోయింది. పోతే దాన్ని ఇప్పుడు సిక్కింటికి వేసుకొని ఆటలతోటి గిన్నె కప్పులు అవి కొని టీ తాగుతా, అక్క ఇది నీదేనా, భలే ఉందక్క నీది ఇంకా అంటే అట్లా అవి కొని సాటిస్ఫై అవుతున్నారు. కానీ ఆ సిక్కింటి వాళ్ళకి ఒక 100 గ్రాములు తగ్గినాయి అంటే
మళ్ళీ అడిపోయి దువ్వేది, మళ్ళీ దాంట్లో వేసేది. ఉం? ఈ రకంగా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుతున్నారు కానీ, ఓహో పక్కన టైం కూడా ఊడిందిగా నాకు కూడా ఊడింది, అట్లా సెల్ఫ్ సాటిస్ఫై అవుతున్నారు కానీ ఇది ఎందుకు ఊడుతుందా ఎట్లా అని ఆలోచించే టైం ఎవరి దగ్గర లేదు లీడర్స్. ఎందుకంటే టైం అవుతుంది, క్యారేజ్ పెట్టండి వెళ్ళిపోవాలా ఆఫీస్. ప్రతి ఒక్కరు లైఫ్ లో బిజీ అయిపోయారు. లైఫ్ లో బిజీ అయిపోవటం వల్ల మనందరం కూడా ఆలోచించే టైం లేకుండా ఏదో టీవీలో చూపిస్తున్నారు, మనం ఫిక్స్ అయిపోయాము. ఆటోమేటిక్ ఫోన్ మాట్లాడతా సన్ఫ్లవర్ 4 సింతాల్ 4 విమ్ 2 ఎవరు చెప్పారు లీడర్స్ ఏమి వాడమని? మా తాత ఏమని చెప్పాడా? సో ఎప్పుడైతే టీవీలో చూపిస్తున్నారో ఆటోమేటిక్ గా మనం జబ్బులు పాలవుతున్నాం. మరి టీవీలో యాడ్స్ ఎందుకు చూపిస్తారు? వాళ్ళు కోటీశ్వరులు కదా సినిమా వాళ్ళందరూ కూడా. మరి వాళ్ళు యాడ్స్ ఎందుకు చూపిస్తున్నారు? అదనపు ఆదాయం కోసం వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. మనం మాత్రం ఒక్క ఆదాయాన్ని నమ్ముకొని మనం జీవితం గడుపుతున్నాము. సో ఇంట్లో ఒక్క ఆదాయం మీద డిపెండ్ అయిన వాళ్ళు కూడా ఎవరైనా సరే, ఆ సంపాదించే వ్యక్తికి ఏమైనా అయిందంటే ఫ్యామిలీ ఎంటైర్ రోడ్డును పడిద్ది. గమనించండి లీడర్స్. ఎవరైతే ఒక్క ఆదాయాన్ని నమ్ముకుంటారో ఆ వ్యక్తి గాని హుషారు లేక ఇంట్లో 10 రోజులు గాని ఉంటే ఇంట్లో పిల్లలు కూడా పుస్తులు ఉండాల్సిన పరిస్థితి. మరి ఇప్పుడు ప్రతి వాళ్ళు అదనపు ఇన్కమ్ కోసం డబ్బున్న వాళ్ళు పాకులాడుతుంటే మనం ఏ స్థాయిలో ఉన్నామని గమనించండి. ఇప్పుడు మనం కానీ గమనించినట్లయితే ఇప్పుడు టీవీలో యాడ్స్ ఇస్తున్నారు, మనం తీసుకొచ్చుకొని వాడుతున్నాం, మనం జబ్బులు పాలవుతున్నాం, వాళ్ళు మాత్రం మేడలు కడుతున్నారు. ఇది గమనించటం లేదు ఎవరు కూడా. ఎందుకంటే బిజీ షెడ్యూల్లో 10 రూపాయలు సంపాదించాలన్న ఆలోచనతోటి మనం మాత్రం పోతా ఉంటాం. ఒళ్ళు గొల్ల చేసుకొని మనం కష్టపడతా ఉంటాం. వాళ్ళు మైండ్ గేమ్ తోటి, ఒక టెక్నికల్ విధంగా మైండ్ గేమ్ తోటి, పబ్లిసిటీ తోటి వాళ్ళు మేడలు కడుతున్నారు. ఎలా అంటారా? ఫర్ ఎగ్జాంపుల్ విక్టర్ వెంకటేష్ ఉన్నారు, బనీలకి డయల్కి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. ఎందుకు? అతని కాడ కోట్ల అమౌంట్ ఉన్నాయి. బనీలకి డ్రాయల్కి ఎందుకు ఇస్తున్నారు అడ్వర్టైజ్మెంట్? అటు పోయి ఒక 10 నిమిషాలు అటు పోయి అటు అడ్వర్టైజ్మెంట్ వల్ల కొన్ని కోట్లు ఇస్తారు. మహేష్ బాబు దమ్ సోప్ కి యాడ్ ఇస్తున్నారు, సంతూర్ సోప్ కి యాడ్ ఇస్తున్నారు. డబ్బు లేకనా? ప్రతి వాడు అదనపు ఇన్కమ్ కోసం. జూనియర్ ఎన్టీఆర్ నవరత్న కూల్ కూల్, డబ్బు లేకనా? అటు పోయి అటు చేస్తే మళ్ళా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం. చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నారు కదా, డబ్బు లేకనా? హెరిటేజ్ అయిన పాల్ డైరీస్, జగన్ గారు భారతీ సిమెంట్. అంటే డబ్బున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రెండో ఇన్కమ్ కోసం పోరాడుతుంటే మనం మాత్రం ఒక ఇన్కమ్ గీత గీసుకొని, ఎస్ నాది ఇది లైఫ్, నేను తోపు, నేను తురుము, నాకు 20,000 వస్తాయి, నేను అంతటోడు లేడు అని చెప్పి ఆలోచనతోటే ఉన్నాము. కానీ ఏనాడు కూడా ఎస్ దీని నుంచి నేను బయటపడాలా, నేను గెలవాలా, ఒక ఆపర్చునిటీ ఉంది, దీంట్లో నేను గెలవాలా, తెలుసుకోవాలని తెలుసుకునే దానికి ఎవరు కూడా ప్రయత్నం చేయటం లేదు. ఒక అరగంట రెండరా బాబు, మంచి ఇన్కమ్, డబ్బు పెట్టుబడి లేకుండా మంచి ఇన్కమ్ సోర్స్ ఉందంటే, లేదు నేను వెళ్ళిపోవాలి, నేను బిజీ. ఎవరేం చేస్తారు ఇక? మళ్ళీ ఒక ఇన్కమే, 20,000 రూపాయలు ఒక ఇన్కమే. ఆ 20,000 కోసం మళ్ళీ ఇంటిల్లో 10 ముగ్గురు పిల్లలు ఉండాలా, మళ్ళీ తల్లి ఉండాలా, అమ్మ ఉండాలా, వాళ్ళందరూ కూడా ఆ ఇన్కమ్ మీద ఆధారపడి ఉంటారు. 20,000 మీద. వాడు హుషారు లేక 2 నెలలు ఇంట్లో ఉంటే డమాల్, ఇక అంతే, ఫ్యామిలీ కొలాప్స్. కాబట్టి మనందరం కూడా గమనించాల్సింది లీడర్స్, ఇది ఈ ఆరోగ్యం ఎట్లా పోతుందంటే ఇప్పుడు దాకా టీవీలో చూపెట్టి మనం తీసుకొచ్చుకొని వాడటం. ఈ విధంగా దీని అందటిని ఏమంటారు అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. అంటే సాంప్రదాయ వ్యవస్థ. అంటే వాళ్ళు ఏదో చూపిస్తున్నారు టీవీలో, మనం తీసుకొచ్చుకొని వాడుతున్నాము. ఇక మనం హాస్పిటల్ పాలవటమే. ఆడ పని వాడటం, ఇది వేసిపోయి వాళ్ళు చూపించిన వాడటం, హాస్పిటల్ పెట్టడమే. అదే నేను వేప పుదీనా తులసితో తయారు చేసిన సోప్ ఉంది మేడం, వాడండి అని నేను ఇంటి పక్కన వాళ్ళు చెబితే నన్ను తిక్కలోడు చూసినట్టు చూస్తారు. ఎందుకు? చెప్పింది పక్కన సుబ్బారావు కదా. అదే సీరియల్ చూపిస్తే గొడ్డలు దించుకొని ఇంట్లో అంత ఎత్తున పేర్చుకుంటారా లేదా ఆ సోపుల్ని? కాబట్టి మైండ్ సెట్ అంతా కూడా అసలు ఎట్లా వస్తుందని ఆలోచించక సంపాదించుకోవటం, ఆ 4 రూపాయల హాస్పిటల్ పట్టుకోవటం. ఇంతకుముందు ఓపీ నెల రోజులకు ఉండేది, ఇప్పుడు తర్వాత 15 రోజులకి అయింది, ఇప్పుడు చూస్తే వారమే అయింది ఓపీ. రానున్న రోజుల్లో 2 రోజులకే పెడతారు, 500 వసూలు చేస్తారు. అంటే జనాలు పెరిగిపోతా ఉన్నాయి, జబ్బులు పెరిగిపోతా ఉన్నాయి, ఈ డబ్బులు గుంజుడు మాత్రం తగ్గటం లేదు. ఇక్కడ మన దాంట్లో క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే టీవీల ద్వారా చూపిస్తున్నారు, మనం తీసుకొని వాడుకొని హాస్పిటల్ పాలవుతున్నాము. మరి దీని నుంచి బయటపడే వ్యవస్థ ఏమన్నా ఉందా లీడర్స్?
ఈ వ్యవస్థ నుంచి బయటపడే అవకాశం ఏమైనా ఉందా? ఉంది. అదే డైరెక్ట్ సెల్లింగ్. ఇది తరువాయి భాగం అవకాశం ఉంటే రేపు కంటిన్యూ చేసుకుందాము. ఇదంతా కూడా మనకు తెలిసిందే, అంటే ఇప్పటిదాకా చెప్పుకుంది మనకు తెలిసిందేను, మనం వాడుతున్న విధానమేను. కానీ ఎవరికి కూడా నేరుగా పోయి ఇది చెప్పకుండా నేరుగా డైరెక్ట్ సెల్లింగ్ అన్నాము రా చెబుతానంటే ముందు తెలియకుండా వెనక తెలిస్తే పార్ట్ 1 తెలియకుండా పార్ట్ 2కి పోతే అది అర్థం కాదు. కాబట్టి ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంది అని అంటే నువ్వు వాడేదే కానీ నీ కళ్ళ ముందు సినిమా చూపియాల. ఇదంతా మనం వాడుతుంది నిత్యం, కానీ ఎవరు ఆలోచించడం వల్ల జబ్బులు ఎట్టొస్తున్నాయి ఎట్టబోతున్నాయి ఏందనేది. కష్టపడుతున్నాము, తిని తినగా చేస్తున్నాము, అది తీసిపోయి హాస్పిటల్ పెడుతున్నాము. ఎంత ఎవరు గమనించడం లేదు కాబట్టి ఒకసారి రీకాల్ చేసుకున్నాం అంతే, ఒకసారి గుర్తు తెచ్చుకున్నాం. దీని నుంచి బయటపడే మార్గమే డైరెక్ట్ సెల్లింగ్ అనే గొప్ప వ్యవస్థ ఉంది. విద్యా వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, ఇవన్నీ కూడా ఆ వ్యవస్థలో ఉన్నట్టు 1920లోనే ఒక మంచి వ్యవస్థ ఉంది. దాని గురించి ఆ వ్యవస్థలోకి వెళ్తే మన లైఫ్ ఎట్ట టర్న్ అవుతుంది అనేది అవకాశం ఉంటే మనం రేపు కంటిన్యూ చేసుకుందాం దాన్ని. లీడర్స్, టైము 7:06 అయిపోయింది. బ్రహ్మేష్ సార్. సార్ కిరణ్ కుమార్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ 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 గుడ్ మార్నింగ్ సార్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనే వ్యవస్థ అనేది రేపు కంటిన్యూ చేసుకుందాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చాలా వివరంగా క్లుప్తంగా అరటిపండు తొక్క తీసి నోట్లో పెట్టినట్టు చాలా అంటే చాలా క్లారిటీగా ఇచ్చారు సార్. మీరు ఎదురుగా లేకపోయినా ఒక ఇంటి దగ్గర ఉండి జూమ్ లో ఫుల్ క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే చాలా మంది హోమ్ మీటింగ్ కోసం మన అప్లైనెస్ మీద ఆధారపడి ఆ, చాలా మందికి టైం ఇవ్వలేకపోవడా డిలే అయిపోతా ఉంది. కానీ ఈరోజు మ్యాక్సిమం చాలా మందికి ఒక క్లారిటీ అనేది వచ్చింది సార్. మ్యాక్సిమం మనం చెప్తేనే హ్యాండ్ రైజ్ చేసేవాళ్ళు ఈరోజు దగ్గరదాపు చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు సార్. వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. నేను కూడా అలాగే సార్. సార్ సార్ వాయిస్ క్లారిటీయా సార్? హలో సార్, కిరణ్ సార్, వాయిస్ క్లారిటీయా సార్? వాయిస్ క్లియర్ సార్, కంటిన్యూ. ఓకే ఓకే సార్. నేను ఇక్కడ లేడీస్ గమనించండి. క్లియర్ సార్, ఫస్ట్ కంటిన్యూ క్లియర్. ఓకే ఓకే సార్, లేడీస్ గమనించండి. ఒకప్పుడు కిరణ్ సార్, బ్రహ్మేష్ సార్ లేనప్పుడు నేను హోమ్ మీటింగ్కి వెళ్ళేవాడిని కాదు, టైం డిలే చేసుకునేవాడిని. కానీ ఎప్పుడైతే సార్ వాళ్ళు చెప్పారు నువ్వంటూ స్వతంత్రంగా వెళ్ళి హోమ్ మీటింగ్ నేర్చుకొని ఎప్పుడైతే సక్సెస్ అవుతావో అప్పుడే టీం వస్తుంది, తొందరగా సక్సెస్ అవుతావు అని తెలుసుకొని ఈరోజు తొందరగా హోమ్ మీటింగ్ నేర్చుకోవడం, ఒకరి మీద ఆధారపడుకొని నాకు నేను హోదాగా ఇండిపెండెన్స్గా వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి నేను మీ అందరి సపోర్ట్తో, లేడీస్ అప్లయన్స్ సపోర్ట్తో ముందుకెళ్ళాను. కాబట్టి నేను ఎంతో కొంత తక్కువలో సక్సెస్ అయ్యి ఉన్నాను. మీరు కూడా అలాగే డిసైడ్ అయ్యి నేర్చుకొని హోమ్ మీటింగ్ స్వతంత్రంగా వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా అంటే చాలా క్లారిటీగా ఇచ్చారు. థ్యాంక్ యూ శ్రావణ్ సార్. మీరు కూడా నేర్చుకోబట్టి ఫీడ్బ్యాక్ ఈ రోజు ముందుకెళ్ళారు. ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. లేడీస్ గమనించండి, మీకు ఏ పాయింట్ నచ్చింది ఆ పాయింట్ని పట్టుకొని నేను ముందుకు వెళ్తాను అనే దాని గురించి మాట్లాడండి. ఎందుకంటే ఆల్రెడీ టైం 7:10 అయింది. కాబట్టి మళ్ళీ మనకి కందుకూరులో మీటింగ్స్ కూడా ఉంది కాబట్టి చూసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఫస్ట్ మాలాద్రి సార్, గుడ్ మార్నింగ్ సార్. అడ్మిట్ చేసుకోండి సార్ ఒకసారి. మాలాద్రి సార్ అడ్మిట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ ఇచ్చాను, మాట్లాడండి సార్. మాలాద్రి సార్. ఓకే, మాలాద్రి సార్ అడ్మిట్ ఇచ్చాను, ఒకసారి మాట్లాడండి సార్. ఓకే, నెక్స్ట్ మాధవి మేడం, కిరణ్ సార్ టీం అడ్మిట్ ఇచ్చాను, ఒకసారి మాట్లాడండి మేడం. మాధవి మేడం, కిరణ్ సార్ టీం. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి మేడం సార్తో. సార్ కిరణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మాధవ్ మేడం, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఉగాది సంవత్సర శుభాకాంక్షలు మేడం, ఉదయం పండుగ శుభాకాంక్షలు. చెప్పండి మేడం. థ్యాంక్ యూ సార్, మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. సార్ ఇన్ని రోజులు హోమ్ మీటింగ్ ఎలా ఇవ్వాలో కూడా తెలియదు సార్ మాకు. దాదాపు అంటే హోమ్ మీటింగ్ కూడా ఎప్పుడు పెట్టించలేదు. మిమ్మల్ని చాలా సార్లు అడిగాను హోమ్ మీటింగ్ ఎలా ఇవ్వాలో చెప్పండి సార్ అని. అట్లా చెప్పడం కుదరదు మేడం, అందరు నలుగురిని కూర్చోబెట్టమే చెప్పడానికి అవకాశం ఉంటుందా అని అనుకుంటారు. కానీ అట్లా కూర్చోబెట్టాలంటే మేము బయటకు వెళ్ళే టైం దొరక కాదు, మేము తీసుకోక
ఎవరితో మాట్లాడే వాళ్ళం కాదు, బయటకు వెళ్ళే వాళ్ళం కాదు. ఇప్పుడు ఎవరితో మాట్లాడే అవకాశం ఇచ్చారు మీరు. ఎలా చెప్పాలి ఏందనేది క్లుప్తంగా వివరించారు. ఇలాంటి సెషన్స్ మళ్ళీ మళ్ళీ ఇవ్వాలి. ఏదన్నా డౌట్స్ ఉన్నా అట్లాంటివి ఇలా జూమ్ లో చెప్తారని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. అయితే ఒకటి గమనించాలి మేడం గారు, మనం జాయిన్ అయ్యింది ఎప్పుడు, ఎన్ని హోమ్ మీటింగ్లకి మనం అటెండ్ అవ్వం అనేది అది ఉంటేనే మనం లైఫ్ లో సక్సెస్ కాగలం. ఎవరైనా సరే మనం ఎప్పుడు జాయిన్ అయ్యాము, మనం ఎన్ని హోమ్ మీటింగ్లు కండక్ట్ చేసాము, ఎన్ని హోమ్ మీటింగ్లకు అటెండ్ అయ్యాము అన్న దాని మీదే మన లైఫ్ జర్నీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఆలోచించుకొని ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకొని ఇంకా ముందుకెళ్ళాలి. ఒక సింగిల్ పర్సన్ కి వచ్చి హోమ్ మీటింగ్ చెప్పు అంటే బయట వాళ్ళకి మనం చెప్పొచ్చు. ఒక లీడర్ గా నువ్వు తెలుసుకోవాలి, ఎవరైనా తెలుసుకోవాలంటే పక్కన నలుగురిని కూర్చోబెడతాను లేదా ఒక వ్యక్తి కాడికి తీసుకెళ్తేనే తప్ప మనం నేర్చుకోలేము దాన్ని. కాబట్టి ఎన్ని ఎక్కువ హోమ్ సార్, మీటింగ్లు అంటే ఎప్పుడు పెట్టిస్తే హోమ్ అంత టైం మీటింగ్ వస్తుంది. పెట్టించలేదు సార్ ఎప్పుడు, అందుకే నేర్చుకోలేకపోయాము. పర్వాలేదు మేడం, నో ప్రాబ్లం. ఏదైనా కూడా ఎవరైనా కానీ ఒక 3 months ఫుల్ హార్డ్ వర్క్ చేస్తే నాకు తెలిసి మాకు జరిగినట్టు జరిగింది, కొంచెం రష్ లోకి వెళ్ళిపోతాం. 3 నెలలు మేము టైం కూడా చూసుకోకుండా పనిచేసాం. నేను, శ్రావణ్ సార్, బ్రహ్మయ్య సార్. అంత సపోర్ట్ చేశాడు పాపం, వాళ్ళని దడుచుకుంటూ వెళ్ళాడు. గెలిపియాల వాళ్ళని అని చెప్పి. గెలిపియాలని అంటే కింద వాళ్ళు యాక్టివ్గా ఇంట్రెస్ట్ పిలవాలి కదా. ఈరోజు రంగారావు సార్ అవును. అంత మైండ్ ప్రెజర్ లో ఉండి కూడా ఫోకస్ చేసి కిరణ్ గారు, బ్రహ్మే సార్ మీరు రావాలా, మీటింగ్ పెట్టాలా. నెక్స్ట్ హరి సార్ 30 లక్షలు తీసుకుంటా కూడా బ్రహ్మే సార్ మీరు ఆడ మీటింగ్ పెట్టాలా, మనం ఏడ మీటింగ్ పెట్టాలా. అంటే డబ్బున్న వాళ్ళకి మాత్రమే తపన కలుగుతుంది కానీ కాబట్టి ఆ కసి అనేది ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్, నెక్స్ట్ లెవెల్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మాధవి మేడం, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ మేడం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ మేడం. నెక్స్ట్ సునీత మేడం, అన్మిట్ చేసుకోండి మేడం. డి సునీత మేడం. డి సునీత మేడం, సార్ గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి మేడం. చేద్దాం. ముందుగా బ్రహ్మయ్య సార్ గుడ్ మార్నింగ్. సార్ లేరట్టుంది. కిరణ్ సార్ గుడ్ మార్నింగ్ ఏఎన్ఎం మేడం గారు. ఉగాది శుభాకాంక్షలు సార్. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కి. థ్యాంక్ యూ సార్ మేడం, వాయిస్ బ్రేక్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం. సేమ్ టు యూ. చెప్పండి మేడం. నేను తెలుసుకుంది ఏంటంటే, నేను చేస్తున్న హోమ్ మీటింగ్స్ లో నాకు చాలా నేను చేసే తప్పుల్ని ఈ రోజు మీరు చెప్పిన దాంతో నేర్చుకున్నాను సార్. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు అసలు కిట్ తీసుకెళ్ళను. మా అప్లైనర్ శ్రీను సార్ వాళ్ళు తెస్తారులే అనే ఆలోచనలో ఉంటాను ఎక్కువ. దాన్ని నేను ఈ రోజు నుంచి కరెక్ట్ చేసుకుంటాను సార్. చాలా బాగుంది హోమ్ మీటింగ్ మీరు ఇచ్చిన క్లాసు పండగ రోజున. ఇది అందరికీ బాగా 100% నెక్స్ట్ ఇయర్స్ కల్లా గోల్ రీచ్ అవుతాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మీరు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు సునీత మేడం. బిజీ షెడ్యూల్లో ఏఎన్ఎం గా వర్క్ చేసుకుంటూ రాత్రి 11కు కూడా వర్క్ చేస్తున్నారు, చూసావా. అసలు యాక్చువల్ మీకు అవసరం లేదు అది, కానీ శ్రీను సారు ఒక అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని గట్టిగా పట్టుకొని మీ పిల్లలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా కానీ ఎందుకు అమ్మా అన్నా కానీ లేదరా ఏదో ఒక రోజు మీకు ఉపయోగపడిద్ది అన్న ఆలోచనతో మీరు చేస్తున్నారు మేడం. రియల్లీ హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను మేడం మీకు. థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ సార్. ఆల్ ద బెస్ట్, నెక్స్ట్ లెవెల్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సునీత మేడం. సార్ చెప్పిన పాయింట్లో మీరు పాయింట్ పట్టుకున్నారు, అది కూడా నెరవేర్చుకుంటారని చెప్పారు. చాలా హ్యాపీగా ఉంది మేడం. మీ డెడికేషన్కి, మీ హార్డ్ వర్క్కి మేము కూడా చాలా ఇన్స్పిరేషన్ అవుతుంది మేడం. గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చి వర్క్ చేస్తున్నప్పుడు మనం చేయలేము అనే దాని గురించి మేము కూడా టీంకి ఇన్స్పిరేషన్గా తీసుకొని వెళ్తున్నాం మేడం. అలాగే ఈ డిసెంబర్ గోల్ ఏదైతే ఉందో అది రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ కృష్ణవేణి మేడం, కడప బ్రహ్మేశ్వర్ టీం మేడం. కృష్ణవేణి మేడం, అన్మిట్ టీచర్ మాట్లాడండి మేడం. కృష్ణవేణి మేడం, కడప బ్రహ్మేశ్వర్ టీం. కృష్ణవేణి మేడం, అన్మిట్ టీచర్ మాట్లాడండి మేడం. ఓకే. నెక్స్ట్ రాజీవ్ గాంధీ సార్, గుడ్ మార్నింగ్ సార్. అన్మిట్ టీచర్ మాట్లాడండి సార్.
రాజీవ్ గాంధీ సార్ అడ్మిట్ ఇచ్చాను, మాట్లాడండి సార్. బిజీగా ఉన్నట్టున్నారు. నెక్స్ట్ బాబురావు సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. శ్రావణ్ సార్. సార్ మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్. ప్రతి ఒక్క లీడర్ కి ఉగాది శుభాకాంక్షలు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్ కిరణ్ సార్. గుడ్ మార్నింగ్ బ్రాండ్ డైరెక్టర్ అండ్ రాజీవ్ గాంధీ సార్. గుడ్ మార్నింగ్. టౌన్ డైరెక్టర్ అయినటువంటి కిరణ్ సార్, హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు సార్. సేమ్ టు యూ సార్. సార్ మీరు చెప్పిన హోమ్ మీటింగ్ ఎలా చేయాలి అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి లైవ్ లో చూపించారు సార్. ప్రతి ఒక్కరు దాన్ని పాటించవలసిందిగా కోరుచున్నాను. మెయిన్ కావాల్సింది ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళే, ఇప్పుడు మనం సపోజ్ ఒక బ్యాంకుకే వెళ్ళేటప్పుడు కంపల్సరీ బ్యాంక్ పుస్తకం, పాస్ పుస్తకం అనేది తీసుకెళ్ళాలా. అదే విధంగా హోమ్ మీటింగ్ వెళ్ళేటప్పుడు కిట్ అనేది కంపల్సరీగా బ్యాగ్లో వేసుకొని తీసుకెళ్ళాలి సార్. వాళ్ళు తెస్తారులే, మా అప్లైన్ తెస్తారులే అని అడగబోయి ఎవరు తేకుండా నోటితో చెప్పేది కాదు, అది ఎక్స్ప్లెయిన్ చేసి ఒక 2-3 డయాగ్రామ్ వేసి లైవ్ లో డైరెక్ట్ చూపిస్తే ఆ ఎస్వంటి వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు. అది బాగా చెప్పారు సార్. కంపల్సరీగా ప్రతి ఒక్కరు దాన్ని పాటించవలసిందిగా పాటించాలని పాటిస్తేనే దీనికి హోమ్ మీటింగ్ అనేది సక్సెస్ అవుతుంది సార్. నాకు తెలిసినంత వరకు కంపల్సరీగా మీరు చెప్పిన టిప్స్ ప్రతి ఒక్కరు పాటించాలి సార్. సార్ కిరణ్ సార్ మాట్లాడండి సార్. అదే పక్కన డిస్టర్బెన్స్ గా ఉండే సార్. కిరణ్ సార్ చెప్పండి సార్. అదే సార్ మీరు చెప్పిన ప్రతి ఒక్క టిప్స్ అనేది కంపల్సరీగా అందరూ ప్రతి ఒక్కరు పాటించాలి సార్. హోమ్ మీటింగ్ అనేది కిట్ అనేది కంపల్సరీ సార్. పాటిస్తే సక్సెస్ అవుతారు సార్. 100% సక్సెస్ అవుతారు సార్. పాటించకపోతే భారం అయింది సార్ అందరికి. ఎందుకంటే హోమ్ మీటింగ్ వెళ్ళేటప్పుడు ప్రతి వాళ్ళకి ఈజీ అయింది. అదే సార్, హోమ్ మీటింగ్ పోయేటప్పుడు వాళ్ళు తెస్తారులే, మా కిరణ్ సార్ ఉన్నాడులే, కిరణ్ సార్ చూసుకుంటాడులే, మన ఊరక పక్క నుండి ఇంటే సరిపోద్దులే అని దయచేసి ఎవరు అనుకోవద్దు. కంపల్సరీగా ఎవరికి వాళ్ళు బ్యాగ్ అనేది మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే నాకు చెప్పాడు, నేను అదే విధంగా నేను చేస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను ప్రతి ఒక్క లీడర్కి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ప్రతి సిఎన్సీల ముందు 5 ఇప్పియండి సార్. అవసరానికి 5 ఇప్పియండి, వాళ్ళు సక్సెస్ అవుతారు. తీపిస్తాను, అందరి చేత తీపిచ్చాను సార్ నేను. థ్యాంక్ యూ సార్. రాజు సార్, ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ లెవెల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజీవ్ గాంధీ సార్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ సార్. టైం డిలే అవుతుంది. ఓకే సార్, తొందరగా కంప్లీట్ చేసి మార్గం చేయండి సార్. ఎందుకంటే మళ్ళా లీడర్స్ గమనించండి, షార్ట్ టైంలో మీకేం నచ్చింది, మీకు ఏ పాయింట్ పట్టుకొని వెళ్తారనే దాని గురించి ఫీడ్బ్యాక్ ఉన్నాయి. ఎందుకంటే టైం ఆల్రెడీ 7:20 అవుతుంది, ఇంకా మీటింగ్స్కి వెళ్ళాలి కాబట్టి, అనౌన్స్మెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి తొందరగా విత్ ఇన్ షార్ట్ టైంలో ఫీడ్బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ లీడర్స్. బాబురావు సార్, కండక్టర్ కిరణ్ కుమార్ సార్ అన్మిట్ ఇచ్చాను, మాట్లాడండి సార్. బాబురావు సార్. సార్ నమస్తే సార్. శ్రావణ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. తొలిసారిగా నాకు తెలిసి ఫీడ్బ్యాక్ ఇవ్వబోతున్నారు జూమ్ లో. సంవత్సరం నుంచి స్టార్ట్ చేసినట్టున్నారు. లేదు సార్, లేదు. రమణమ్మ మేడం గారు కూడా ఇస్తానే ఉన్నారు, కాకపోతే అవకాశం రావట్లేదు, కొత్త వాళ్ళకి ఇవ్వాలని సార్ చూస్తా ఉన్నారు. ఈ రోజు చెప్పండి సార్. కరగదీసి అందరి చెవుల్లో పోశారు. మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నా. థ్యాంక్ యూ సార్. మీరు మాకు దొరికిన ఆనిమత్యం సార్. మీరు త్వరలో శ్రావణ్ సారు, కిరణ్ సారు మిమ్మల్ని చూసి చోడవరం మొత్తం వేలేసుకోవాలి ముక్కు మీద. వీళ్ళేదో చేస్తా ఉన్నారని ఎక్కాలుగా ఫీల్ అవుతున్నారు ఇప్పటిదాకా. ముందు మిమ్మల్ని చూసి పోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. పాత సినిమా పాట ఒకటి ఉంది, మంచి కాలం ముందునని. సార్ మేము డెవలప్, మీ సహకారం ఎల్లప్పుడూ కావాలా. మీకు ముందు అంతా మీకు అంతా మంచి రోజులే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాబురావు సార్. మీరు కూడా ఆర్టీసీ కండక్టర్ గా ఉద్యోగం చేసుకుంటూ మళ్ళీ అటు నుంచి అటు హోమ్ మీటింగ్లకి వెళ్తున్నారు.
సో మా యొక్క దొరికిన మంచి ఆనిముత్యం సార్ మీరు. ఖచ్చితంగా మనందరం గెలవాలి. ఇప్పుడు మీరు అన్నట్టు ఊర్లో ఇప్పటికీ ఏదాలు చేస్తున్నారు, ఏందో పోతున్నారు, బ్యాగులు వేసుకుంటున్నారు, రీతి వస్తున్నారు అనుకుంటున్నారు. కానీ ఏదో ఒక రోజు మన గెలిపే వాళ్ళకి సమాధానం చెప్పాలని ఊర్లో కేవలం ఇంత పెద్ద మేజర్ పంచాయతీలో కేవలం ఇద్దరమే, శ్రావణ్ సార్, నేను, ఆ తర్వాత రాజీవ్ గాంధీ, వీళ్ళందరూ కూడా ఒక గుర్తింపు లేని వ్యక్తులు ఈ రోజు వెస్టేజ్లోకి వచ్చి ఖచ్చితంగా డిసెంబర్ నాటికి, రేపు జరగబోయే సంక్రాంతి నాటికి ఒక లెవెల్లో ఊర్లో మేము ఉండాలని చెప్పి కూడా మేము అనుకోని గోల్ గుర్తోటి కూడా కష్టపడుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్, మీ అందరి సపోర్టు. థ్యాంక్ యూ బాబురావు సార్. థ్యాంక్ యూ బాబురావు సార్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ సార్. మిమ్మల్ని మేము ఇన్స్పిరేషన్ తీసుకొని వెళ్తున్నాం. తెలంగాణలో పాండు సార్ కండక్టర్ ఎలాగో మన ఆంధ్రాలో నాగేశ్వరరావు సారు, బాబురావు సార్ అని మేము చాలా ఇన్స్పిరేషన్ గా అవుతున్నాము. మీరు కూడా బిజీ షెడ్యూల్ ఉండి వెస్టేజ్ యొక్క గొప్పతనం తెలుసుకొని పార్ట్ టైం గా ఈ వెస్టేజ్ ని పట్టుకొని మీకున్న సెలవుల్లో కూడా వెస్టేజ్ కి ఎంతో మందికి లైఫ్ ఇవ్వాలని, ఆరోగ్యం ఇవ్వాలని, ఆపర్చునిటీ కోసం ఇవ్వాలని చెప్పి మీరు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు సార్. మిమ్మల్ని మేము ఇన్స్పిరేషన్ గా తీసుకొని వెళ్తున్నాం సార్. అందరికీ మేము అందరం ఉంటాం, అందరినీ గెలిపిస్తాం, మీ అందరికీ మేము తోడుంటాం సార్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ సార్. మీ డిసెంబర్ గోల్ ఏదైతే రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ సార్. సార్ ఇంకా 4 మెంబర్స్ ఉన్నారు సార్, వాళ్ళని తీసుకుందాం సార్. కిరణ్ సార్. అది తీసుకోండి సార్, 1 minute తీసేసుకోండి. ఓకే అయిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్రభుకుమారి మేడం అన్మిట్ ఇస్తున్నా, మాట్లాడండి మేడం. ప్రభుకుమారి మేడం, షార్ట్ టైమ్ లో క్లోజ్ చేయరా, మనకి టైం లేదు కదా. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, థ్యాంక్ యూ. టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉగాది శుభాకాంక్షలు సార్. కిరణ్ సార్, ఈ రోజు మీరు ఇక్కడ హోమ్ మీటింగ్ అనేది చాలా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అర్థమైందని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ హోమ్ అంతా మా మీటింగ్ లో ఉన్న ప్రతి పాయింట్ కనెక్ట్ అయింది సార్. ముఖ్యంగా ఏంటంటే కిట్ గురించి, హోమ్ మీటింగ్ జరిగేటప్పుడు కిట్ గురించి మనం ఎస్పెషల్లీ దాన్ని మాట్లాడుకోవాలి సార్. ఎందుకంటే కిట్ లేకుండా మనం హోమ్ మీటింగ్ చేస్తే అది సక్సెస్ అనేది కాదు, వాళ్ళకి అర్థం కాదు. ఆ కిట్లోనే 45 హోమ్ మీటింగ్ మనం చేసేటప్పుడు దానిలోనే మనకు వాళ్ళకి 40% అనేది వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది మన దగ్గర ఉంటుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ సార్. ఇట్లాగే టీంలో వెళ్ళేటప్పుడు ఆ మేడమే తెస్తుంది లేదా సారే తెస్తున్నారు అనేది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇది మనకు ఉండాలి. సిఎన్సీలో అది ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా హోమ్ మీటింగ్ నేర్చుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది, నేర్చుకోవాలని చెప్పేసి నేను దీనిలో నేను చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అందరికి అవకాశం కావాలి కదా, టైం కూడా అయిపోయింది కాబట్టి థ్యాంక్ యూ సార్.